ఈ మధ్య రాజు డేంజర్ స్మైలీ ఇంకెవరు మేడిపల్లి స్టార్ వీళ్ళందరినీ ఎందుకు తిడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఏంది? అరే మేడిపల్లి స్టార్, లవ్ స్టార్, గాంధీ తాత పక్క పంటే ఉన్నాడుగా. టోనీ వల్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? పేద ఫ్యామిలీ మాది. నేను మా అమ్మాయికి మా నాన్నకి ఒక్కనే కొడుకుని. వాళ్ళని మస్తు ఇబ్బంది పెడతాను. ఎందుకు అబద్ధాలు ఎందుకు, వాళ్ళని మస్తు ఇబ్బంది పెడతాను. ఇప్పుడు ఉన్నోడివే ఒక కొడుకు కదా, మరి మమ్మీ డాడీ చెప్పింది వినాలి కదా. అంటే నేను సిగరెట్లు తాగొద్దంట, మందు తాగొద్దంట, ఏది తాగొద్దంట. సిగరెట్ మందు తాగితేనే బతుక? నువ్వు నిజంగా గంజాయి తాగుతావా లేదా? తాగుతా అన్న. ఎవరు నీకు ఇది నేర్పించింది ఎవరు టోనీ? గజ్వేల్లో ఒక అనుకున్నా దాని వల్ల ఓడిచిపోయినా. తెలిసి చేస్తే అది పెద్ద తప్పు. నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నాను. దౌడ మీకు పాట్న దింగింది అనుకో, నువ్వు తాగింది దిగిపోతుంది. అర్థమైందా? నీ వల్ల మీ తిగుళ్ళు అనే ఊరికి చాలా లంచ్ పేరు వస్తుంది, గుర్తుపెట్టు. తిగుల్ టోనీ అని మళ్ళా తోపులాగా చెప్తున్నావు. నీకు రాజు డేంజర్ కి ఎక్కడ గొడవ? ఎందుకు మీరిద్దరు బాగానే తాగిరు, బాగానే అన్ని ఇట్లా అన్నారు, మరి ఏమైంది? మాతో వస్తే బిడ్డారే, పులితో ఆట, సింహంతో వేట తెలుసు. రాజు, మా పిల్లది బర్త్డే ఉంది, దానికి విషయం చెప్పాలి, నేను వీడియో ఇస్తా, నువ్వు విషయం చెప్పాలి. అది ఇప్పటిదాకా లవర్ లే అన్నావు కదా, లిటరల్ గా చెప్పు. ఇప్పుడు నువ్వు నీ ముఖము తాగినట్టుందా తాగినట్టుందా? రెడ్ ఐస్ బిగ్ స్మైల్ అన్నది ముఖము. ఏంది? రెడ్ ఐస్ బిగ్ స్మైల్. రెడ్ ఐస్ బిగ్ స్మైల్. ఎవడు చెప్పిండు అయ్యా నీకు? శరణ్ తప్పినోడు. రోజుకి వచ్చేసి మా అమ్మ మార్నింగ్ ఒక 100 ఇస్తాయి, ఈవినింగ్ 100 ఇస్తాయి, 200 అయిపోయా. కోటర్ వస్తాయి. కోటర్ గుద్దాలే, వీడియోలోకి వచ్చి వాడిని విని తిట్టాలి, అంతే. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందు ఎవరు ఉన్నారంటే తిగుల్ టోనీ కిక్. ఈ మధ్య ఐ థింక్ రాజు డేంజర్ స్మైలీ ఇంకెవరు మేడిపల్లి స్టార్ వీళ్ళందరినీ ఇట్లా ఎందుకు తిడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఏంది? ఈయన ఉండేది ఎక్కడో గజ్వేల్, మరి ఇక్కడ హైదరాబాద్ ఈయనకేం పని? ఒకసారి తెలుసుకుందాం. అసలు ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎప్పుడు చూసినా అంటే మనిషి విధానమే అట్లుంటుందా, లేదంటే ఆయన నిజంగానే మత్తులుంటాడా, లేదంటే డ్రగ్స్ తీసుకుంటాడా, లేదంటే కొంతమంది పుట్టుక నుంచి కూడా అట్లనే ఉంటాడా? ఒకసారి కనుక్కుందాం. తమ్ముడు నమస్తే. ఓకే, తిగుల్ టోనీ కిక్ అసలు ఎవరు? తిగుల్ టోనీ అంటే ఫైర్ అన్న. నేను ఎవ్వరిని భయపడన్నా, తప్పుంటే భయపడతా. అందరూ కామెంట్లల్లా డ్రగ్స్ తీసుకొని వీడియోలు చేస్తారు, అవి చేస్తారు, అదే అని గలీజా చెప్తారు అన్న. డ్రగ్స్ తీసుకుని ఏం చేసుకోను, ఖాళీ మందు ఆగుతా, వీడియోలు చేస్తా, అంతే అన్న. ఖాళీ మందు ఆగుతా, వీడియోలు చేస్తా. పైసలు ఏ నుంచి వస్తాయి? పైసలు ఎక్కడికెళ్ళి వస్తాయి అంటే పని చేస్తాం, పైసలు వస్తాయి అన్న. ఓకే, ఫస్ట్ పాయింట్ అన్న, తిగుల్ టోనీ కిక్ అనే పేరు ఎవరు పెట్టారు నీకు? నా ఫ్రెండ్స్ పెట్టిరు అన్న. గజ్వేల్లో కాలేజ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ పెట్టారు టోనీ అని. ఓకే, ఇంకేదో అంటావు కదా. మరి ఇప్పుడు నువ్వు పెట్టిన దాంట్లో రాజు డేంజర్ స్మైల్ కాపీ కొట్టినావు కదా ఒక డైలాగ్ అన్న. ఆన్ కాపీ ఏం కొట్టినాను నేను? ఒక నీ ఇంట్రడక్షన్ డైలాగ్ కొట్టు ఒకసారి. పోతా జైలుకి రాని రహన లోపలికి. ఒకసారి మొత్తం చెప్పు, తిగుల్ టోనీ కిక్ మొత్తం చెప్పు అన్న. ఇప్పుడు ఒక వీడియోలో ఇంట్రడక్షన్ ఇస్తావు కదా నువ్వు, తిగుల్ టోనీ కిక్ పోతారు జైలుకు రానియర్ జైలుకి ఏదో చెప్తావు కదా, అది చెప్పు మొత్తం ఒకసారి. అరే మీరు 10 మంది వస్తారు కావచ్చు బేటా, అరే ఒక్కనే సింగిల్ గా వస్తా, మీలేక భయపడే లంజోకుని కాదు నేను. మీరు 10 మంది వచ్చినా దుష్మన్ చేయనీకి వచ్చినా గానీ నేను ఒక్కనే వస్తా. చచ్చిపోతే మీరన్నా చచ్చిపోవాలి, లేకుండా నేనన్నా చచ్చిపోవాలి. నేను బతుకున్నాను అనుకో, పోతా జైలుకి రాని రహన లోపలికి, అంతే, తగ్గేయలేదు మాకి. అది ఆయనదే కదా తిగుల్, మన రాజు డేంజర్ స్మైల్ దే కదా ఇట్లా అన్న. అది పుష్ప సినిమా చూసి ఆడు డైలాగ్ చెంగిండు అన్న. పుష్ప సినిమా నుంచే ఉందా మన? అంటే ఆడు రాజా చెప్పినప్పుడే అల్లు అర్జున్ గారు తీసిన అన్న, ఈయన చూసి, రాజుగారిని చూసి. ఆ సినిమా వచ్చినప్పుడే అన్న సినిమా చూసి కాపీ కొట్టిన రాజు డేంజర్. అన్న, రాజు డేంజర్ స్మైలీ. ఓకే, అక్కడికి వద్దాము అన్న. ఫస్ట్ టోనీ వల్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అన్న? మా ఫ్యామిలీ చాలా చిన్నది అన్న, చాలా పేద ఫ్యామిలీ మాది. నేను మా అమ్మాయికి మా నాన్నకి ఒక్కనే కొడుకుని. వాళ్ళని మస్తు ఇబ్బంది పెడతా అన్న. ఎందుకు అబద్ధాలు ఎందుకు, వాళ్ళని మస్తు ఇబ్బంది పెడతా నేను. అలా మాటేనా ఏమినా
నా పని నేనే చేసుకుంటా. అలా భయపడా, అస్సలు భయపడా. మా నాన్న ఉన్నంత వరకు నాకేం కాదన్న. తర్వాత ఏం చేస్తావు? గాడులు మా కాస్తావు. నాన్ననే చూసుకుంటాడు మొత్తం. అయితే ఒకటి తమ్మా, ఇంతకుముందు అన్నాడు ఒక మాట అన్నావు, వాళ్ళ మాట వినా అన్న అన్నావు. ఒక్కనివే కొడుకు కదా ఓవరాల్ గా? ఇంకా అన్న అక్క చెల్లెలు ఎవరన్నారా? ఇవ్వలేరన్న, సింగిల్. ఏం డాడీ ఏం చేస్తుంటాడు? డాడీ లారీ డ్రైవర్ అన్న. డాడీ లారీ డ్రైవర్. ఓకే ఓకే. మమ్మీ ఏమో హై స్కూల్లో వంట చేస్తాయి. ఓకే స్కూల్లో, తీగుల్ స్కూల్లో. అవునన్న. ఓకే. లారీ ఎక్కడ నడిపిస్తాడు డాడీ? ఎక్కడ మీ తీగులదేనా? మన గజ్వేల్ బండి అన్న. గజ్వేల్ బండి ఎవరి దగ్గర నడిపిస్తాడు? మన గజ్వేల్ బండి ఆల్ ఇండియా మొత్తం తిరుగుతాడు. ఆల్ ఇండియా మొత్తం ఒక 4 రోజులు డ్యూటీకి పోతాడు, 10 రోజులు ఇంటికాడ ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు డ్యూటీకి. ఓకే. టోనీ, నువ్వు చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నావు. అంటే ఏదో నాన్న నేను మమ్మీ డాడీ మాటినా, నాది నేను చేసేది నేను చేస్తా అంటే ఎందుకునా అని అడగన్నా, నేను చెప్తాను. అడుగుతా, ఆడికి వస్తా. నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు మీ డాడీ లారీ నడిపిస్తాడు, మమ్మీ వంట పని అదే పిల్లలకు వంట పని చేస్తుంటది. ఓకే. ఇప్పుడు ఉన్నోడివే ఒక కొడుకు కదా, మరి మమ్మీ డాడీ చెప్పింది వినాలి కదా. అంటే నేను సిగరెట్లు తాగొద్దంట, మందు తాగొద్దంట, ఏది తాగొద్దంట. మంచిది కాదు కదా. బతికెందుకన్నా? సిగరెట్ మందు తాగితేనే బతుకా అంటే నా అంటే గురించి అన్న. ఓకే మంచిది. మీ మమ్మీ మీ డాడీ నీకేం చెప్తారు మేజర్ గా? ఎట్లుండాలని చెప్తారు? మంచిగా బతుకు కొడుకు అది అని చెప్తారన్న. ఇవాళ తెరుగు పోకు, మంచిగా బతుకు, నీకేమైనా అయితే నీ వెనక మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, మేము చూసుకుంటాం. అటు పోలీసు వాడు కానీ ఎవడన్నా కానీ మంచిగా బతుకుతే మంచిగా బతికినా బతకకున్నా అన్న అదే డైలాగ్ చెప్తాడు మా నాన్న అయితే. పక్క అదే డైలాగ్ చెప్తాడు. మీ నాన్న వల్ల చెడిపోతుండు టోనీ అనొచ్చా? అనలేమన్నట్లు. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, నా వల్ల మా నాన్న చెడిపోతున్నాని అనొచ్చు, కానీ నా వల్ల నాన్న చెడిపోతున్నా అంటే అనొద్దు అన్నట్టు. మీ నాన్న వల్ల నువ్వు చెడిపోతున్నావు అనొచ్చు కదా. మా నాన్న వల్ల కాదన్న, చెడిపోతలేను. అంటే వాళ్ళు పైసలు ఇస్తారు, నేను తాగుతున్నా. ఎంత ఇస్తారు నెలకి నీకు? నెలకంటే నెలకు కాదన్న, రోజుకి వచ్చేసి మా అమ్మ మార్నింగ్ ఒక 100 ఇస్తాయి, ఈవినింగ్ 100 ఇస్తాయి, 200 అయిపోయా, కోటర్ వస్తాయి. కోటర్ గుద్దాలే, వీడియోలోకి వచ్చి వాడిని విని తిట్టాలి అంతే. ఎవరికైందన్న భయం? వచ్చి కొడతారా? రమ్మను. కొడతారని నేను అన్నట్లే. రాజు అంటున్నా. టోనీ, నేను ఒక మాట చెప్తా, చెప్పన్నా. నువ్వు నిజంగా గంజాయి తాగుతావా లేదా? తాగుతా అన్న, గంజాయి తాగుతా, కోకోనట్ వేసుకుంటా, అన్ని వేసుకుంటా అన్న. ఎవడన్నా ఏమన్నా వేసుకుంటా అంటే వేసుకోమను. ఇవ్వని వల్ల ఏ తరం కాదన్న, నా ఇష్టం, నా ఎంజాయ్మెంట్ గురించి నేను తీసుకుంటున్నా. మిమ్మల్ని అయితే ఎవరు ఏమంటలేనుగా, నా ఎంజాయ్మెంట్ గురించి నేను తీసుకుంటున్నా. దీనివల్ల యూజ్ అంటే ఏమని చెప్తావు? దీనివల్ల ఏం యూజ్? హ్యాపీనెస్ అన్న. ఏం హ్యాపీనెస్? బాధలో ఉన్నా. ఏం బాధ? బాధలో ఉన్నా. ఏం బాధ? మమ్మీ ఇప్పుడు నీ వల్ల మమ్మీ డాడీ ఇబ్బంది పడట్లేదా రాజు? సారీ టోనీ, రాజు వస్తుంది నేను చూస్తుంటే. పడుతురు అన్న. ఏ విధంగా ఇబ్బంది పడుతురు మమ్మీ డాడీ? అంటే నా కొడుకు ఇట్లా తాగి అటు తిరుగుతుండు అది అని బాధపడుతున్నారు. ఊళ్ళో వాళ్ళు వీళ్ళు తిట్టరా మీ మమ్మీని గట్ల పెంచుతున్నావు కొడుకుని? ఇవ్వాలి తిట్టారన్న, ఎందుకంటే నువ్వు మళ్ళీ తాగేమని అంటావేమో అని. అట్లా అన్న, ఆ భయం ఉండాలన్న. అంటే ఒక మనిషికి మంచితనంగా ఎదుటోడికి భయం ఉండాలి, కానీ మనం చేసే లంగ పనులతో భయం ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ టోనీ? అన్న, మంచితనం చేసి భయపడితే ఏమనుకుంటాడు తెలుసా? అరే మంచితనం చేసి మనల్ని ఓదాడుస్తుండగా ఈ తర్వాత ఏం చేయలేరు అదే అని అనుకుంటారు. ఒకరిని రప్పని తలకే తెగి తర్వాత భయపెట్టి అప్పుడు అర్థమైతే మన పేరేందో. అంటే టోనీకి అంత సీన్ ఉందా? ఎదుటోడు దగ్గొట్టడా టోనీ తలకాయని? అంటే ఫేస్ టు ఫేస్ రమ్మను అన్న, అప్పుడు చూసుకుంటాం. ఫేస్ టు ఫేస్ రమ్మను. అంటే నువ్వు ఇప్పుడు ఒక విలేజ్ లో ఉండి అన్న, నువ్వు ఇంటికి ఒక కొడుకువి అంటే నేను ఏమంటున్నా అంటే ఉన్నోడి ఒక్కోడివి, ఓ 2-3 లేరు, నువ్వు పోతే ఇంకొన్నారులే అన్నాడానికి. నిన్ను గాని అసలు వేస్ట్ గా మీ మమ్మీ డాడీ నిన్ను గాని తప్పు పని చేసిరు అనుకోవచ్చా? అట్లా ఎందుకు అనుకోవచ్చా? మరి అంతే కదా, నీలాంటి లంగలు. ఆయన దేవుని అనాలన్న, మా వాళ్ళని ఎందుకంటూ ఆయన దేవుని అనాలి. నీ తాగిన మాటలు, నీ తాగుబోతు మాటలు నా దగ్గర మాట్లాడొద్దు టోనీ. కాదన్న, నేను క్లారిటీగా అడిగినప్పుడు క్లారిటీగా సమాధానం చెప్పు. పిచ్చి సమాధానాలు ఊర్లో అందరికి చెప్పినట్టు నా దగ్గర చెప్పొద్దు, ఓకేనా? నేను అడిగిన దానికి క్లారిటీగా సమాధానం చెప్పు. నిన్ను కన్నందుకు మీ మమ్మీ డాడీ పొద్దున 100 సాయంత్రం 100 ఇస్తారు.
నీ పుట్టకాయ వేస్తాను నేను అంటున్నా. అన్న ఎందుకంటే అన్న గాడిద పెరిగినట్టు పెరిగినావు, అన్న దునపోటు తిన్నట్టు తింటున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు, గంజాయి తాగుతా అంటున్నావు, అది తాగుతున్నావు. సరే, మనిషికి అలవాట్లు అనేది సహజం, అన్న కానీ ఒక లిమిట్ ఉంటది. అవునా పొద్దున్న లేస్తే అవే తాగుతావు, అవే తినుకుంటా, నీవు ఉన్న ఒక్క కొడుకు, రేపు పొద్దున మీ మమ్మీ డాడీని ఎట్లా తాగుతావు? నీకేమైనా అయితే అన్న మొన్న న్యూ ఇయర్ అయిపోయింది అన్న. న్యూ ఇయర్ దాకా తాగినా అన్న. తాగినా సిగ్గు శరం లేదు నీకు. అన్ని బంద్ చేసిన. ఆ, ఓన్లీ ఇప్పుడు ఖాళీ తాగేది ఒకటే సిగరెట్ బీడి, రెండే తాగుతున్నా, వేరేది ఏం లేదు. రెండే సిగ్గు శరం ఉందా టోనీకి? ఎందుకన్నా? ఏమో మాటలు అట్లుంటే కాదన్నా, వల్ల అయినా. మందు గంజా అవన్నీ బంద్ చేసినా అన్న. ఇప్పుడు ఈ రెండే తాగుతున్నా అన్న. గాంజాయి మీకు ఎవరు అమ్ముతారు అన్న గంజాయి ఎవరు అమ్ముతారు మీకు? ఎవరు అమ్ముతారంటే దోస్తులు ఉంటారు అన్న, చెడిపిన దోస్తులు ఎవడో ఒకడు కొంచెం అడిగితే ఆడిస్తాడు, అది తీసుకొని కొట్టాలి ఒక దగ్గర, ఉమ్. అంతే అన్న. తీగుల్లో నీతో పాటు గంజాయి తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఊరా అన్న, ఉమ్. కానీ వాళ్ళ పేర్లు మనకి ఎందుకన్నా? పేర్లు చెప్పమని నేను అడగట్లా. టోనీ ఫస్ట్ నేర్చుకున్నాడా తీగులలో గంజాయి తాగడము? టోనీ కంటే ముందు తోపులు ఉన్నారా ఈ గంజాయి బ్యాచ్? ఇంకా తోపులు ఉన్నారన్న, మనకన్నా తోపులు ఉన్నారన్న. స్టిల్ ఉన్నారా, మారిపోయారా? ఉన్నారన్న, ఇంకా అట్లనే ఉన్నారు, ఇంకా అట్లనే ఉన్నారన్న. ఓకే, ఏ రోజన్నా మీ మమ్మీ డాడీ నిన్ను వేస్టే అన్నమరా, నేను కనకపోయినా బాగుండు అనే మాటలు ఎప్పుడైనా అన్నారా కోపంలో? ఎప్పుడు అనలేరన్న. ఏమంటారు నిన్ను బగ్గదా ఇంటికి పోయినప్పుడు? తిడతారన్న, ఇంట్లో నుంచి దెంగయి నువ్వు చచ్చిపో అది అని తిడతారు. కానీ ఈ గాడికే వచ్చింది కదా సంసారం. అన్న అమ్మ నాన్న అన్నప్పుడు ఆ మాట అంటారన్న. మనం చేసే లంగ పనులు కనకపోతే ఏం చేస్తారు? మనం పడాలి, తప్పదు. అవును, మనం ఏం అనలేం. అట్లా ఆంధ్రాకి ఒక 2 సంవత్సరాలు దెంగేసిన, మళ్ళీ వచ్చిన మొన్నని. ఆంధ్రాలో ఏం చేసినావు పోయి? ఆంధ్ర మేస్త్రి పని చేసిన అన్న 2 సంవత్సరాలు. ఇంటికి పైసలు పంపించిన నెలకి. ఎంత ఇచ్చారు నీకు అక్కడ మేస్త్రి పని చేస్తే? 800 అన్న రోజుకి. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 2 సంవత్సరాలు అన్న. మళ్ళీ ఎందుకు వచ్చినాడు గాడిదలు గానికి? మళ్ళీ పుట్టినీళ్ళు ఇడిచిపెట్టి నువ్వు అనేది కరెక్టే. పుట్టినీళ్ళకి ఏదైనా శాతనైతే పేరు తేవాలి తప్ప లంగ పేరు తేవద్దు. నీ వల్ల మీ తిగుళ్ళు అనే ఊరికి చాలా లంగ పేరు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎస్ఆర్ నో తిగుల్ టోనీ అని మళ్ళా తోపులాగా చెప్తున్నావు అన్న. చెప్పలే అన్న, తిగుల్ టోనీ తోపని నేను చెప్పలేదు అన్న. తీగులకి ఒక జగదేపూర్ కంటే ముందు మండలయ్య అంత శక్తి ఉంది మీ తీగుళ్ళూరికి. ఇప్పుడు నేను తెప్పిస్తా అన్న మండలి, ఇప్పుడు నేను తెప్పిస్తా. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతావా? మాట్లాడతానా? ఓకే, సరే. ఆడికి వచ్చే ముందు మీ డాడీ ఈ మధ్య ఎప్పుడన్నా నిన్ను కొట్టిండా? ఇంతవరకు ఒక దెబ్బ ఇట్లా వేయలేనా? ఏమని తిడతాడు డాడీ నేను? డాడీ ఏ మాట అన్నాడు అన్న అంటే అమ్మ అంటది. డాడీ ఉండడు కదా. డాడీ నువ్వు ఇంత తాగి ఇట్లా ఫుల్ గా గంజాయి తాగి, బీడీలు తాగి, సిగరెట్లు తాగి, దీనివల్ల ఎప్పుడు మీ డాడీ ఫీల్ అవ్వడా? మంచి పని చేస్తున్నావు బెటా అంటాడా? అవుతాడు, ఫీల్ అవుతాడు. ఆయన ముఖం చూస్తే ఒక్కొక్కసారి నాకే బాధ అనిపిస్తా అన్న. వీళ్ళ దగ్గర ఎందుకు బతుకుతున్నా, వేరే వాళ్ళ దగ్గర పోయి బతుకున్నా కానీ అయిపో అది అని. నీ తప్ప వాళ్ళ తప్ప? నా తప్ప అండి. కానీ ఇప్పటి నుంచి చేంజ్ అయిపోదామని ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నాను. మందు కింద అయితే అన్ని బంద్ చేసిన అన్న, గంజాయి అన్ని బంద్ చేసినావు. ఇప్పుడు ఒకటే సిగరెట్ ఒకటే అవుతున్నా, సిగరెట్ బీడి రెండే. అది కూడా బంద్ చేస్తావా? మళ్ళా గంజాయి గింజాయి అన్ని లైట్ గా బంద్ చేస్తాను. మారదామని ఇంటెన్షన్ అవుతుంది. అవుతుందన్న. సూపర్. ఎందుకంటే ఇగో కావాలని ఎవరం తాగుబోతులం కాము, ఎవరం లంగలం కాము, బట్ మారాలన్న ఆలోచన చూడు, అది బాగుంది. మారాలని అయితే పక్క 100% కి 200% ఉందన్న. ఓకే, టోనీ ఎంత వరకు చదువుకున్నాడు? డిగ్రీ కంప్లీట్ అన్న, వొకేషనల్. 10th ఏ ఇయర్లో అయిపోయింది? 2006-07. 2006-07 అన్న. ఎన్ని ఇయర్స్ ఉంటాయి నీకు? నాకన్నా 16-17 అంటున్నావా? 6-7. నువ్వు ముసలోడువే. నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు? 23. 16 తాగున్నావు ఇప్పుడు నువ్వు? అన్న 16-17 అన్న. బగ్గ రాయేసి వచ్చిండు గంజాయి గింజాయి మళ్ళీ కావాలంటే. మరి ఎందుకు 6-7 అంటే? నేనే బచ్చగాని అప్పుడు. బచ్చగాని అంటే నాకు తెలియలేదు అప్పుడు, అంత చిన్నోని నేను అప్పుడు. అర్థమైందా? నువ్వు 6-7 అంటే నేను షాక్ అయినా. అందుకే అన్న 16-17 అన్న. 16-17. ఓకే, 16-17. ఓకే, 16-17 లో 10th అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివినావు? జేఎంఆర్ కాలేజ్ గజ్వేల్ అన్న. అప్పుడు మనకి ఏం అప్పుడు అలవాటు లేదు అన్న. సెకండ్ ఇయర్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఓడిచిపోయినా. ఎవరు నీకు ఇది నేర్పించింది ఎవరు టోనీ? గజ్వేల్లో ఒక లంకున్నా అన్న, దాని వల్ల ఓడిచిపోయినా. ఎట్లా?
ఏ ఊరు అయినది? గజ్వేల్ లోకలే అన్న. ఆ ఆల్మూర్ కొట్టిన అన్న నేను. ఏం తాగిపించండి ఫస్ట్? ఫెవికోళ్ళు అవన్నీ. ఫెవికోల్? కర్చీఫ్లో పెట్టుకొని కొడతారా అన్న. ఫెవికోల్ వైట్ వైట్. ఏమేమి తాగుతావు నువ్వు? ఏమేమి తాగినావు చెప్పు టోనీ. ఫస్ట్ ఏం తాగినావు? ఫస్ట్ అన్న ఫెవికోల్ అన్న. ఫెవికోల్ తాగినావు. ఇట్లా బట్టలు వేసుకొని ఇట్లా గుంచుతారా? తర్వాత మన ఇట్లా చెక్కల అంట పెడతారా అన్న గమ్ము, అదొకటి కవర్లో పోసుకుని ఇట్లా లోపల కుది సంచులో కుది లోపల కుదుకోవాలి. అదొకటి. గంజాయి. గంజాయి 3. తర్వాత ఇంజెక్షన్. అంతే. ఇంజెక్షన్ మీన్స్ డ్రగ్. అది ఎక్కడ దొరుకుతుంది? చెర్లపల్లి అన్న. అంతా దొరుకుతాయి అన్న. చెర్లపల్లి ఒకటే కాదన్న. ఎవరు తెస్తారు మీకు? అక్కడ తెచ్చి ఎవరు అమ్ముతారు? అంటే ఎవరు అమ్ముతారో తెలియదు కానీ అన్న. నీ దగ్గరికి ఎట్లా వస్తుంది అది? దోశలు ఉంటారన్న చెర్లపల్లిలో. ఏది? ఉప్పల్ చెర్లపల్లి. ఆడు పోతా, మా దోశల దగ్గర పోతా, నిమ్మలంగా గుమ్మ అయితే వస్తా అన్న. ఓన్లీ నువ్వు గంజాయి తాగడానికి మాత్రమే మీ అమ్మలో పుట్టినావు. అట్లా దోశలు చెడదింగిరా అన్న నన్ను. నా అంతా నేను అసలు నీ తప్పే లేదు. వాళ్ళు ఏదో ఇట్లా రే ఇది కవర్లు వేసుకొని ఇట్లా గుంజా వాళ్ళతో తిరుగుడు నా తప్పు. నేర్చుకుని ఇంకా ఇంకా వేరే పెద్ద తప్పు. టోనీకి సిగ్గు శరం ఉందా అంటే ఏమంటావు? అంటే కొంతమంది ఉందంటారు, కొంతమంది లేదంటారు. కొంతమంది పక్కన పెట్టి నీకుందా అని అడుగుతాను. నాకా అన్న ఉందన్న. నా పేరు నేను కలిసి చెప్పుకుంటే ఏమనుకుంటారన్న? టోనీ మనుషులమై పుట్టినప్పుడు అన్న తెలియక చేస్తే అన్న తప్పులేదు, అవునన్న. తెలిసి చేస్తే అది పెద్ద తప్పు. అవునన్న. నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? తెలియక చేస్తున్నా అన్న. దౌడమికి పాట్ దిగింది అనుకో, నువ్వు తాగింది దిగిపోతుంది. అర్థమైందా? మత్తులో నువ్వు నీ తీగుల్లో మాట్లాడినట్టుగా గ్లంగ నాకు బూతులు రానేకి ఇంకా సరిగ్గా మాట్లాడు. సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవి ఏది ఇచ్చినా. ఓకేనా? పిచ్చి పిచ్చి వేషాలు రాజు డేంజర్ ను తిట్టినట్టు, లేదంటే విజ్జు గౌడ్ ను తిట్టినట్టు, ఇంకెవరినో తిట్టినట్టు ఇక్కడ తమాషాలు చేయకి. ఈ 1960లో క్లారిటీగా అడిగినప్పుడు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంతే తప్ప నేను అది ఇది ఏదో నేను సంతోషాన్ని ఇంటర్వ్యూలు చూసినా ఆ గెస్ట్లతో అన్న ఆడుకున్నాను, నేను అన్నతో ఇంత సినిమా లేదు ఇక్కడ. నేను లాజికల్ గా నేను పాయింట్ అడిగినప్పుడు నువ్వు పాయింట్ చెప్పు. ఓకేనా? మీ మమ్మీ మీ డాడీ రేపు పొద్దున నువ్వు తండ్రి అయితే నీ పిల్లలు ఇట్లనే చేస్తే నువ్వు ఊకుంటావా? మరి నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? అట్లా చేస్తావు అంటే నేనేం చెప్పాలన్నా ఆ మాటకి. ఇంకో మాట టోనీ, ఇంత ముందు ఒక మాట అన్నావు. అన్న నేను ఆంధ్రాకి వెళ్ళినా మేస్త్రి పని చేసిన. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఆంధ్రాలో? ఎక్కడ ఉన్నావు? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అన్న. ఏలూరు ఉన్నావు? అవునన్నా. ఎన్ని రోజులు వర్క్ చేసినావు అక్కడ? 2 సంవత్సరాలు పోతే సంవత్సరంన్నర చేసినా అన్న. 1.5 years చేసినావు. ఎంత సంపాదించుంటావు నువ్వు టోనీ? ఒక మినిమం 70,000 సంపాదించిన. 70,000. అలా నువ్వు ఆడున్నప్పుడు కూడా ఇదే గంజాయి తాగి ఇదే మందు తాగేటోడుగా? ఆడ అవేమి ఉండవు అన్న. ఆడ మాలోలం ఆడ ఏముండను. స్మోక్ ఉండేది, ఏది ఉండదు. పైసలు అన్నట్టు మా పిన్నికి సైడ్, మా అమ్మకి మా నాన్న పంపిస్తాను. పిన్ ఎవరు? మా అమ్మోళ్ళ చెల్లన్న. ఆమెకి ఎందుకు ఇస్తావు? ఆమె ఎవరు అసలు? అంటే ఆమె దగ్గర ఉన్నా నేను. ఓకే. ఆమెకి భర్త లేడన్న, చనిపోయింది. ఏ ఊరు వాళ్ళది? ఏలూరే అన్న. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. మీది ఎక్కడ? నెగిటివ్ ఎక్కడ మీది? ఏలూరు అన్న. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. మీరు ఆంధ్రనా మీది? మా నాన్న ఏమో తెలంగాణ తిగులు, మా అమ్మ ఏమో ఆంధ్ర. ఇద్దరిది లవ్ మ్యారేజ్. అది కథ. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే, మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్. అవునన్నా. ఓకే, ఆ లవ్ మ్యారేజ్ లోకి వచ్చిన అది లక్కోరుది. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే పుట్టినోడే టోనీ లక్కోర్. అంతేనా? అంత మంచిగా వాళ్ళు ఉండి నేను లవ్ మ్యారేజ్ చేసుకొని మీ డాడీ అంత మంచిగా సంపాదించి నెలకి ఎంత వస్తుంది డాడీకి? ఒక 40 వస్తాయి. 40 వస్తాయి. 40లో నీ తాగడానికి తినడానికే మీ మమ్మీ నీకు నెలకు ఒక 10,000 ఇస్తుందా? ఒక 6,000 ఇస్తుందా? రోజుకు 100 రూపాయలు వేసుకోవాలి. 3,000. టోనీ ఓకే, అక్కడ వెళ్ళినావు, పని చేసినావు. మళ్ళీ ఎందుకు ఇక్కడ తీగులు రావాలనిపించింది? అంటే నాకు అక్కడ ఉండబుద్ధి అయితే అన్న. ఇలా నిడిచిపెట్టి అమ్మ నాన్న నిడిచిపెట్టి. స్టడీ అంతా ఇక్కడే జరిగిందా తీగుల్లో? ఈయనే చేసిన మొత్తం. ఓకే. అమ్మ నాన్న నిడిచిపెట్టి ఉండాలంటే అయితే లేదు. ఆడ వాళ్ళు దమ్ చేస్తారు మా వాళ్ళు. అందుకని వచ్చేసిన. దమ్ మీన్స్ అంటే పనికి ఎర్లీ మార్నింగ్ ఎక్కాలి, 6 o'clock పని స్టార్ట్ చేయాలా?
ఇక నీ పిచ్చి పిచ్చి తమాషాలన్నీ ఆడ నడవయి. 40. ఈడైతే అమ్మాయి దగ్గర 100 రూపాయలు తీసుకోవాలా, ఏషాలు వేయాలా, తమ చెట్టు మీద ఫోన్ పెట్టాలా, ఆ రాజు డేంజర్ గని అన్ని ఇన్ని పొట్టు పొట్టు తిట్టాలి. నేను ఒకటి చెప్తున్నా తమ్మి, నీకు ఎవడన్నా పిల్లని ఇస్తాడా? ఇట్లా వేసి ఎవరు ఇయ్యరన్న. తెలుసా నీకు ఆ విషయం? అన్న నువ్వు తెలిసి చేస్తున్నావు చూడు, నువ్వు చేసేది తప్పే. చెప్తున్నా అన్న, ఇప్పటి నుంచి మారుకుంటా అన్న అవన్నీ. ఇప్పటి నుంచి అన్ని మారేస్తా. తమ్ముడు నీ వల్ల మీ మమ్మీ డాడీకి ఊర్లో ముఖం చూపించుకున్నంత ఉంది ఆ తిగుళ్ళూరు. నీకు తెలుసు కదా నా వల్ల మా అమ్మ వాళ్ళు తలెత్తుకొని తిరగలేకపోతున్నారని. కానీ ఇప్పుడు అట్లా ఏం లే అన్న. మొత్తం మానేసిన. ఎప్పటి నుంచి మొత్తం మానేసిన అంటే నేను వచ్చే ఒక 4 నెలలు 5 నెలలు అవుతుందన్న. అప్పటి నుంచి ఇంట్లో నిమ్మలంగుంటున్నామన్న మేము ముగ్గురం. అప్పటి నుంచి ఏ లొల్లి లేదు, ఏ గొడవ లేదు, నిమ్మలంగుంటున్నాం. అమ్మని పైసలు అడుగుతలేను, నేను పని పోతున్నా ఊర్లో. ఏం పని పోతావు? ఆ పనికే పోతున్నా. 800 ఇస్తారు ఇక్కడ. 800 కూలి, 90 బత్త, 900 మొత్తం. తమ్ముడు నీ ఆలోచన విధానం చాలా మంచిగా ఉంది, కానీ నువ్వు చేసే పనులు గలీజ్ ఉన్నాయి. ఎందుకంటే అన్న మీ ఊర్లో నాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు అన్న. అర్థమైందా? ఓకే అన్న. మా ఊరు పక్కనే మీ ఊరు, గుర్తు పెట్టుకో. ఓకే అన్న. మనం అందరం మనుషులం, తెలియక ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. కానీ మనం మనుషులపై పుట్టినప్పుడు మన ఊరుకు పేరు దేకపోయినా మన కన్నుల కన్నా పేరు తేవాలి. కానీ నీ వల్ల నీ కన్నులకు బ్యాడ్ నేమే, నీ వల్ల సమాజంలో తలెత్తుకొని తిరగట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు తిగుల్ టోనీ అని చెప్పే విధానం అనేది నేను ఒకటి అంటే తిగులు గురించి ఎందుకు చెప్తా అంటే తమ్మి, చాలా పెద్ద ఊరు మీ ఊరు, అర్థమైందా? యాక్చువల్ జగదేపూర్ కంటే ముందు మీ ఊరు మండల్ అవ్వాలి, ఏదో బై మిస్టేక్ లా పోయింది అది. అంత పెద్ద ఊర్లో నువ్వు ఉండి మీ ఊర్లో మంచి మంచి మేధావులు ఉన్నారు. తిగుళ్ళ ఊర్లో మంచి మంచి పొలిటికల్ గా కావచ్చు, అట్లా కావచ్చు, మంచి మంచి మేధావులు ఉన్నారు మీ ఊర్లో. అట్లాంటి మేధావులు ఉన్న పేరున్న ఊర్లే నీలాంటి చీట పురుగులు అనేది. అంటే నువ్వు ఇప్పుడు మారుతున్నా అన్నావు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు అంటున్నా అంటే, నువ్వు మారితే 100% నేను మళ్ళీ కూర్చోబెడతా. 100% నేను దండేసి కూర్చోబెట్టి టోనీని చూసి నేర్చుకోర్రా అని చెప్తా. మారుతాను, 100% మారుతాను, 100% అన్న. నాకైతే నమ్మకం లేదు దొర నీ మీద. చెప్తున్నా 100% అన్న, 100% మారుతా. ఓకే, ఊర్లే నిన్నేమంటారు? నిన్ను ఎట్లా పిచ్చుకుని చూసినట్టు చూస్తారా, ఎట్లా చూస్తారు? అందరూ పెద్దోళ్ళు నమస్తే పెడతారు అన్న. నాకు మనం చేసే చిల్లర దానికి నవ్వుతారు కదా, నమస్తే పెట్టాలి కదా. నమస్తే అనేది టోనీ, నమస్తే అనేది ఒక మనిషికి నువ్వు ఏం చేసినావని పెడతారు నీకు. నేను వాళ్ళకి ఏం చేసినా అన్న, ఏదో మాట ప్రకారం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నువ్వు చేసే చిల్లర వీడియోలోకి ఏదో వాళ్ళకి నవ్వు వస్తుంది కాబట్టి అదే తమ్ముడు టోనీ అంటారేమో, అంతేనా? అంతే కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం కొద్దిసేపు, ఓకేనా? నాకు ప్రామిస్ చేయి, ఇంటర్వ్యూలో ఏది ఒకటి అబద్ధాలు అడుగు, నువ్వు మాట్లాడేటి నిజాలే, ఓకేనా? ప్రామిస్ చేస్తున్నావా? ఒక్కటి కూడా అబద్ధం ఆడదు, ఓకే? టోనీకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నిజమా కాదా? బ్రేకప్ అయిన విషయం కూడా నిజం కదా? ఇంతవరకు అన్న ఇవ్వాలి తెరువులే అన్న. నీ తెరువు ఎవరు వస్తారని నువ్వు చేసే లెక్కలకి? ఒక ఆడపిల్ల ఒక అబ్బాయికి పడాలంటే ప్రతి ఒక్కటి థింక్ చేస్తుంది, అవునా? నువ్వు ఎప్పుడు చూసినా ఒక మైకంలోనే. పొద్దున ఎన్ని గంటలకు లేచి తాగుతావు టోనీ? పొద్దుగాలంటే పొద్దుగాల పూట తాగన్న, 7 o'clock లేస్తా. ఇంటికాడ కుక్ ఉంటాయి, కుక్ చేసుకొని గణేష్పల్లి దాకా పోతా. గణేష్పల్లి పోయి మళ్ళీ రివర్స్ చేసుకుని. ఎందుకు తాగింది దిగడానిక? కాదన్న, అంటే వాకింగ్ చేయనీకన్నా. ఈ బాడీ మెయింటెనెన్స్ కూడా ఉంది ఇంకా నీకు? పోతాను, డైలీ పోతా అన్న. అంటే కుక్కని వేసుకొని పోతే ఏదైనా పూరి లైన్ లో పడుతుందేమో నాశనా? మనకి ఆడవాళ్ళమే ఇంట్రెస్ట్ ఉండదు అన్న. ఎందుకు నువ్వు అట్లా కాదన్న, నాకు ఇంట్రెస్ట్ పడరన్న క్లారిటీ నీకు కూడా ఉంది కదా అన్న. నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? మా వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు తాగి తాగి నీ మొత్తం నాశనం అయిపోయినాయి, నీ పేగులు, నీ బాడీ. అట్లా కాదన్న. నీకు ఫీలింగ్స్ రావా టోనీ? వస్తాను, ఎందుకు రావు? ఏం చేస్తావు మరి? బాత్రూమ్ లో పోతావా? అయ్యా అట్లా ఏం చేస్తాం అన్న. ఏం చేస్తావు మరి? ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదుగా నీకు? లేకుంటే ఫీలింగ్స్ రావాలన్నా అన్న. నేనేమంటున్నా టోనీ, ఇప్పుడు నీకు 23 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కానీ లైన్ వేయాలి, లైన్ లో పెట్టాలని ఆలోచన రాలేదా? ఆలోచన వచ్చింది కానీ నేను కంట్రోల్ చేసుకుంటావు. యాప చెట్ల కుప్పలలో పోయి నాది నాకే అర్థమైపోయింది. నేను లంగనా కొడుకున్నాను, నేను ఇట్లా తాగుతున్నా తిరుగుతున్నా, నాకే ఒత్తు పడతాయి, అదే నాకే అర్థమైపోయింది. నీ క్లారిటీ ఎప్పుడు వచ్చింది టోనీ? ఇది నాకు ఇట్లా వచ్చి ఒక
5 years 4 years అవుతుంది అన్న. నువ్వు తాగున్నావా ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చికిట్లేసి అన్న నేను తాగి ఏం లేనన్న ఇప్పుడు 4-5 years బ్యాక్ నీకు ఏ ఆలోచన వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు మారలేదు? ఇప్పటి వరకు మారలే అంటే ఇంకా 4-5 months 4-5 years ఇయర్స్ అన్న 4-5 years 10th లోనే వచ్చింది అంటే నువ్వు ఇది అలవాటు చేసుకోకముందుకే నీకు ఆలోచన వచ్చింది అనమాట. నీ 10th అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years అవుతుంది అన్న. 7-8 years అంటే కాలేజ్కి పోయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లే నువ్వు సెకండ్ ఇయర్ లోనే అర్థమైపోయింది. డమ్మిగిరి అయిపోయినావు. కాలేజీలోకి ఇట్లా ఎవరు నిన్ను చూసి నవ్వడం ఇట్లా ఏకపోయినావు నీ చిప్ప కటింగ్ అదంతా చూసి? అట్లా ఏం చేయలే అన్న, చూసిరాన్న. ఓకే టోనీ నువ్వు ఒక మాట అన్నావు, నాకు ఈ అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదన్నా ఏం లేదు. ఏమీ లేనప్పుడు సింప్లిసిటీగా ఉండాలి కానీ ఈడొక కమ్మ ఈ జుట్టు ఇక్కడ మొత్తం చిప్ప కటింగ్ చేసేసి ఈ వెనక ఇదంతా ఎందుకు మరి? స్టైల్ అన్న. ఎవరి కోసం స్టైల్? ఇప్పుడున్న జనరేషన్ అన్న. ఇప్పుడు ఎవరన్నా స్టైల్ కొడుతున్నా, ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నా ఎందుకు వేసుకుంటా? స్టైల్ గా కనిపించాలి కాబట్టి, ఒక ఓనర్ కాబట్టి ఓనర్ లాగా కనిపించాలి. ఈ 60 అని వేసుకున్నా. మరి నువ్వు ఏం చెప్తున్నావు అని? అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేదు, ఏది ఇంట్రెస్ట్ లేదు, నీకు స్టైల్ ఎందుకు? కామన్ గా నార్మల్ గా ఉండొచ్చు కదా. అంటే అందరూ తిరుగుతురు అన్న, పోరాడి స్టైల్ కటింగ్ పోరని కూడా లవర్ ఉంది, మరి నీకు ఎందుకు లేదు? అంటే వాళ్ళ ఫీలింగ్స్ వేరే ఉంటాయి అన్న, నా ఫీలింగ్స్ వేరే అన్న. నీకు మొగల మీద ఫీలింగ్స్ ఉన్నాయి, మొగల మీద ఎందుకు ఉంటాయి అన్న? మరి నువ్వే అన్నావు కదా వాళ్ళకి వేరే ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని. ప్రతి మొగోడికి ఆడదాని మీదే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిల మీద. మరి నీకు వేరే వాళ్ళ మీద అంటే ఇక మొగోళ్ళ మీదనే కదా, ఇంకెవరి మీద ఉంటుంది? ఇప్పుడు లవ్ చేస్తే దాన్నే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు పెళ్లి దాన్ని లవ్ చేసుకుంటా అన్న. ఎప్పుడన్నా ఈ మధ్య ఎవరన్నా అమ్మాయి చెప్పు తీసుకొని కొడతా అని నేను అన్నదా? ఇంతవరకు ఎవరు అనలే అన్న, ఎవరు అనలేదు. ఎంతమందితో తన్నులు తిన్నావు నువ్వు? నేనన్నా మా దోస్తుల గొడవలలో ఒక 10-20 మంది మనతో గొడవలు తిన్నాను. తన్నులు తిన్నావు, పొట్టు పొట్టు చంపారు. పొట్టు అంటే పొట్టు నేను ఎంక్వైరీ చేస్తా, తిగుల్లో నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు అన్న. పొట్టు అంటే పొట్టు ఏం కొట్టలే అన్న. అరే ఎందుకు అట్లా నానా ఇట్లా ఇట్లా బుజ్జి ఇట్లా అన్నారా? అట్లా అన్న, ఎందుకు అవుతున్నావు, ఎందుకు ఇట్లా గొడవలు చేసుకున్నావు అదే అని రప్ప కొట్టిరు పంపించారు అన్న. అంతే, రప్ప తలిగిచ్చిరా? ఏ రోజు సిగ్గుశరం అనేది రాలేదా మనకి? కొట్టినప్పుడు అరే పొద్దున్న లేచారే నిన్న తన్నులు తిన్నా, ఈ రోజు మంచిగా ఉండాలి అన్న. తాగున్నప్పుడు అయితే తిరుగుతాం, పొద్దుగాల అనుకుంటాం మరి నైట్ ఇట్లా తాగిన ఇట్లా గొడవ అయింది అని. తాగినప్పుడు పులి, తాగకపోతే పిల్లి. నిజమా? నిజమే అన్న. ఎప్పుడన్నా టోనీ రియలైజ్ అయినావా ఈ జీవితం బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, నేను వెళ్ళవే అని? ఎప్పుడు? మళ్ళీ 10 సంవత్సరాల కింద? డిసెంబర్ 31 కి. ఎందుకు అనిపించింది టోనీ నీకు మారాలని అనిపించింది అన్న? ఎందుకు ఆలోచన ఎందుకు? ఇన్ని రోజుల లేని ఇప్పుడు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే ఒక్కొక్కసారి నా తాగినప్పుడు అన్న, తాగి ఒక్కనే కూర్చొని తాగుకుంటా ఒక్కనే కూర్చొని మాట్లాడుకుంటా అన్న. ఏమని? నా జీవితం ఏంది ఇట్లా ఖరాబ్ అవుతుంది, తిగులు ఇంత మంది ఉర్రు, వాళ్ళందరూ నా దోశలు అందరు తాగుతారు, వాళ్ళు తాగుతారు మంచిగా, వాళ్ళ బండ్లు ఉండి అన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంత గుద్ద వాళ్ళు తాగినా నిమ్మలంగా ఇంటికి పోతారు. నేను కొంచెం తాగినా నేను ఆడనే వంట ఆడని తిట్టుకుంటా పోతా, నడుచుకుంటూ పోయేటప్పుడు ఎవడు పక్కన కనిపిస్తే అని తిడుతూ వాళ్ళనే కానీ తిట్టుకుంటా పోతా. మళ్ళీ రోడ్ల మీద వంట ఏడబడతాడా ఎప్పుడు మేలుకోసా అప్పుడు పోయి ఇంటికాడ వంట. మీ అమ్మ వాళ్ళు ఎటు పోయిండు రాలేదు కొడుకు అని ఎప్పుడు చూడరు? ఇక చూడారన్న, అంటే మనం ఇంటికి వచ్చినాక వేసుకుంటారు గట్టిగా. నైట్ ఇంటికి రాలేదంటే కొడుకు ఏమైనా అయిందేమో అంటే మనం చేసే పనులు అట్లాంటివి కాబట్టి ఇక వాళ్ళు ఎంతకన్నా 1 సారి 2 సార్లు 3 సార్లు ఎప్పుడైనా పండుకొని ఆన్నే బగ్గ దాయేసి వాష్రూమ్ పోసుకోవడం ఇట్లాంటివి జరిగినాయి? అట్లా ఎప్పుడు చేసుకోలేదు అన్న. చేసుకోలేదు? ఎప్పుడు చేసుకోలేదు అన్న. రోడ్ల మీద వండంగా ఎవరన్నా పోయి మీ ఇంటికి పోయి మీ కొడుకు వండడం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అట్లా చెప్పలేదు కానీ నన్ను తీసుకుపోయి ఇంటికాడ దింపొచ్చిర్రు అన్న. మా ఊరోలే బయటకు పోతే ఇట్లా తాగి ఇట్లా చేయన్న, ఎట్లా పోయినా అట్లా వస్తా, ఊర్లోనే ఆగుతా. టోనీ నేను ఒక మాట చెప్తా, నిన్ను తిట్టాలన్న ఉద్దేశం కాదు అన్న. రాజు డేంజర్ స్మైలీ అన్న తాగుతాడా దడ్డేస్తాడా పక్కన పెట్టాడు కానీ పని చేస్తాడు వాడు అన్న. నేను పని చేస్తా, నేను చెప్తా నీకు. మనోడు నువ్వు తీసుకున్నాడు గంజా తీసుకోడు, తాగుతాడు. డ్రింక్ చేయడం అనేది తప్పు అని నేను చెప్పా, అది కరెక్ట్ అని కూడా నేను చెప్పా. ఓకే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మారదాం అనుకుంటున్నాను.
100% మారుతాను. ఓకే. ఇప్పుడు పడుకునేటోని అట్లా ఏం అవ్వలేదా? నైట్లు రోడ్ల మీద వండుకున్నప్పుడు ఏదైనా బండ్లొస్తాయి, మీదికి ఎక్కితాయి అన్న భయం లేదా టోనీ? ఆ మైకంలో మనం ఉంటా అన్న. ఆ టాకే రాదు ఆ మైకంలో ఉన్నప్పుడు. ఓకే. రాజు డేంజరు అన్న. పని చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు. అన్న. సరే మనోడికి ఒక అలవాటు ఉంది. దడ్డు ఏదో సంథింగ్ అది వేసుకుంటారు కదా, ఏమనంటారు? అంటే వేరే అలవాటు ఏం లేదు అన్న. అదే తాగుతాడు. ఎవరిని పడితే ఆడనే పైసలు అట్టుకొని తాగుతాడు అన్న వాడు. సరే ఏదైనా కానీ దొంగతనం అయితే చేస్తలేడు కదా, అడుక్కొని తాగుతున్నాడు. ఒకటి టోనీ, నీకు రాజు డేంజర్కి ఎక్కడ గొడవ? ఎందుకు మీరిద్దరు బాగానే తాగిరు, బాగానే అన్ని ఇట్లా అన్నారు, మరి ఏమైంది అన్న? రీసెంట్ గా మా లవర్ది బర్త్డే ఉండే అన్న. బర్త్డే ఉంటే ఫోన్ చేసిన, అరే రాజు మా పిల్లది బర్త్డే ఉంది, విషెస్ చేయాలి, దానికి ఒక వీడియో నువ్వు చేయాలి అదే అంటే. అర్థం కాలేదు, మళ్ళీ ఫస్ట్ చెప్పు. అరే రాజు మా పిల్లది బర్త్డే ఉంది, దానికి విషెస్ చెప్పాలి, నేను వీడియో ఇస్తా, నువ్వు విషెస్ చెప్పాలి అదే. ఇప్పటిదాకా లవర్ లేదన్నావు కదా అన్న? ఏదో చాటింగ్ వల్ల అన్న, చాటింగ్ చేస్తా రోజు, చూపిమన్నా చూపిస్తాను. ఎవరు అమ్మాయి? ఎక్కడ అమ్మాయి? సిద్దిపేట అన్న. నీకెట్లా పడ్డది పోయి? నాకెట్లా పడ్డా అంటే ఏం చెప్పాలన్న? ఏమంటది నీతో? ఏం చాటింగ్ చేస్తుంది? రాజు డేంజర్ తర్వాత వద్దాం. మంచిగా ఇస్తా అన్న చాటింగ్. ఏమంటది? బాగుంటావు రాజు నువ్వు, టోనీ నెక్స్ట్ లెవెల్ ఉంటావు నువ్వు అని అంటదా? ఏమంటది? అంటా అన్న, అట్లనే అంటది. పెళ్లి చేసుకుందాం బి అని ఇట్లా అంటది. ఒకసారి ఫోటో చూపి నాకు. అమ్మా నెక్స్ట్ లెవెల్ పోయి చూసినావా? ఒకసారి చూద్దాం. మనోడు ఫోన్ చేసి ఇక విషయం చెప్పమని అడిగినావు. ఏమన్నాడు అయితే మనోడు? పైసలు తీసుకుని రమ్మన్నాడు అన్న. అమ్మాయినా నిన్న? నన్ను. ఒక 3000 పైసలు తీసుకుని రా అన్నాడు. 1000 రూపాయలు ఏమో వీడియోకి, 2000 ఏమో మా తాగనీకి. తాగినాం. తాగిన తర్వాత వీడియో ఇట్లా వేసిండు అన్న. వీడియో వేసిన తర్వాత అన్న నీ నంబర్లోకి వెళ్ళి నా నంబర్కి డాక్యుమెంట్ లో పెట్టుకున్నా వీడియో. పెట్టుకుంటే ఆడేం చేసిండు, ఆడు పంపించిండు కానీ సపరేట్గా తిగులు కొట్టినా నా బండి. తిగులు కొట్టంగానే ఇంటికి వచ్చి వాట్సాప్ ఆన్ చేయగానే లేదు వీడియో. అందుకని నాకు క్రాక్ వేసింది. అప్పటి నుంచి ట్రోల్స్ తీస్తున్నా. ఓకే. అప్పటిదాకా మీరు ఇద్దరు కలుసుకొని మీరు ఎంతకన్నా ముందు కూడా మీరు ఇద్దరు గొడవ పడుతుండే, మళ్ళీ మీరు ఇద్దరు ఎట్లా కలిసిర్రు? నువ్వు ఫోన్ చేసినావు, ఆయన నీకు ఫోన్ చేసినా? ఆడే ఫోన్ చేసిన. నీ నంబర్ ఎట్లా పోయింది అడిగి? ఆ నంబరు ఆడు నేను ఫస్ట్ కలిసినప్పుడే తీసుకున్నామన్న. ఆ నంబరు నా నంబరు ఫస్ట్ కలుసుకున్నప్పుడే. ఏం మాట్లాడుకోరు ఇద్దరు కలుసుకొని? ఫస్ట్ మాట్లాడుకుంటామన్న, ఓసీ అని మీద ట్రోల్ చేద్దాం, కొడంగల్ అని మీద ట్రోల్ చేద్దాం అదే అని. వాని మీద వీని మీద ట్రోల్ చేద్దామనే చూసుకుంటారా? అన్న. ఓకే ఓకే. చిన్న పిల్లగావే? చిన్నపిల్ల ఏం కాదు, సెకండ్ ఇయర్. నువ్వు ఎట్లా నచ్చినావు అంటే అడిగినావా? అట్లా ఎట్లా అడుగుతారా? నేను లవ్ చేస్తుంది అమ్మాయి. చేస్తున్నా. ఏమన్నది? ఐ లవ్ యూ అన్నదా? ఇంకా చెప్పలే అన్న. చాలా మందిని చేస్తున్నట్టుంది కదా? చాలా మందిని చేస్తుంది. చాలా మందిని చేస్తుందా? నువ్వు ఎట్లా చెప్పినావు అన్న? ఏమో చాలా మంది ఉన్నారు అమ్మాయికి ఫాలోవర్స్ అన్న. ఫాలోవర్స్ కాదు, లోపల కూడా ఇంట్లో కూడా బాగానే ఉన్నారు కదా అంటున్నా. లవ్ చేస్తుందని ఎట్లా అనుకుంటున్నావు? నేను మోసం చేస్తుందని ఎందుకు అనుకోవట్లేదు? నన్ను మోసం చేయదన్న, నాకు 100% నమ్మకం ఉంది. ఎంతమంది ఉంటారు మీ లవర్ కి ఫాలోవర్స్? 150 మేము ఉంటుండొచ్చు అనుకుంటున్నా. 350. ఇంత ఫోన్ చేసి ఏమంటది మీ లవరు? ఏమంటా అంటే అన్న తిన్నవాటోని ఏం చేస్తున్నావు అదే అని అడుగుతా. ఐ లవ్ యూ ఆమె చెప్పిందా నువ్వు చెప్పినావా? అన్న ఇంకా అది చెప్పలే, నేను చెప్పలే అన్న. ఇంకా ఏ చెప్పక ముందుకే లవర్ అని ఎట్లా ప్రమోట్ చేసుకుంటున్నావు మరి? అంటే రోజు పనుకున్నప్పుడు కాల్ చేస్తుంది, మార్నింగ్ కాల్ చేస్తుంది, ఆఫ్టర్నూన్ కాల్ చేస్తుంది. ఏమంటది కాల్ చేసి? పని పోయినప్పుడు పని పోయినావా అని కాల్ చేస్తుంది, పని పోకుంటే పని పోయినప్పుడు పనికి ఎందుకు పోలే అని మాట్లాడుతుంది. తాగినప్పుడు ఎందుకు తాగినామని మాట్లాడుతుంది. అత్త అమ్మ వాళ్ళు ఏం చేస్తురా అంటే అన్నం తింటారు. నువ్వు అంటావు అత్త అమ్మ వాళ్ళు ఏం చేస్తురని? ఆమెనే అంటే అన్న, నేను అన్న అట్లా ఏం చేస్తురా అంటే తిన్నారా పనుకున్నారా అని చెప్తా. ఓకే అంతే అన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అన్న నీకు. క్లారిటీ నువ్వు చెప్పేది లేకపోతే నేను ఇట్లా తీయకపోతే నీ ఇంటర్వ్యూ వేరే ఉండు, కానీ నువ్వు నిజాలు మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా కొంచెం కామ్గా మాట్లాడుతున్నా. ఓకే. అంటే మీ ఇద్దరు ఎట్లా కలిసిరు మీరు ఇద్దరు? ఈ అమ్మాయి నీకు ఎట్లా టచ్ అయింది? ఎట్లా టచ్ అయిందంటే ఇట్లా స్టోరీస్ మెసేజ్ పెట్టింది అన్న, హాయ్ అని. అందంగా ఉన్నావు టోనీ,
అంటే రాజు అంది నాది ఒక వీడియో 3.1 మిలియన్ పోయింది అన్న. ఆ, ఆ స్టోరీ పెడితే ఆ స్టోరీ చూసి వీడియో మీ మెసేజ్ వెరిషిప్ పోయింది చేసింది. కాబట్టి మీతో ఫ్రెండ్షిప్ ఉంటే వ్యూవర్షిప్ వస్తుందని ఆమె ఆలోచన. మీ ఏమో ఆలోచన అన్న, ఏంటంటే మీతో మాట్లాడితే మీకు లవర్లు అయిపోతారు. ఏమో అన్న, మరి నువ్వు అన్న మాట అయితే నాకు తెలియదు అన్న. ఆ, నువ్వు ఒక్కనివేనా మరి ఇంకా ఏమైనా ఉన్నారా ఆమెకి? నేను ఒక్కనే అన్న, ఇంకెవ్వరు లేరు. చెప్పిందా నువ్వు ఒక్కనివే అసలు నాకు ఎవరు లేరని? చెప్పిందన్న. ఆ, ఫస్ట్ లవ్ ఇట్లా నాది దాంతో. నీది ఫస్ట్ లవ్ కావచ్చు, ఆమెది దాని ఫస్ట్ లవ్ అన్న. చెప్పిందా చూసినావా? చెప్పిందన్న. ఆ, ఎప్పుడైనా సినిమాకు పోయారా ఇద్దరు? ఎప్పుడు లే అన్న. ఎప్పుడైనా ఓయోకి వెళ్ళారా? అన్న ఓయో. ఆ, మీట్ అయినాం కానీ సామీర్పేట, మన సిద్దిపేట అన్నీ ఎరిగినాం అన్న. నువ్వు ఇట్లా తాగిపోతుంటావు ఆ పిల్ల దగ్గరికి? తాగకుండా అస్సలు తాగనన్న. తాగిపోయినట్టు అవుటే ఆడ. లిటరల్ గా చెప్పు, ఇప్పుడు నువ్వు నీ ముఖము తాగినట్టుందా తాగనట్టుందా? అన్న నా ముఖం ఎప్పుడు ఇట్లానే ఉంటది అన్న. రెడ్ ఐస్ బిగ్ స్మైల్ అన్న నా ముఖం. ఏంది? రెడ్ ఐస్ బిగ్ స్మైల్. ఎవడు చెప్పిండు అయ్యా నీకు శరణ్ తప్పినోడు? అన్న నిజమన్నా, నా ముఖం ఎప్పుడు ఇట్లానే ఉంటాయి అన్న. ఓకే, ఆ స్కూల్లో పోనా చెట్ల పోనా ఏడేడు తిరుగుతావు? నేను ఎటు తిరిగాను అన్న, నేను ఎటు తిరిగాను. ఎవరు నీ కెమెరా తీసేట ఆయన ఎవరు నీకు వీడియోలు తీసేటప్పుడు? చెట్టు మీద పెట్టుకుంటా అన్న. కరెక్ట్, నేను ఫస్ట్ చెప్పింది అయితే. గోడ మీద పెట్టుకుంటా, లేకుంటే ఎవరు రాడుగా నీతో, ఎవరు తిరగాడు కదా. రారు, నేను ఒక్కనే వేసుకుంటా. నీ సోపతి కూడా ఎవరు తిరగారు? ఎవరు రారు. ఎందుకు రానన్న సోపతి దోస్తులు అన్న. ఊర్లో తిరగారు కదా, బయట తిరుగుతారు ఏదన్నా ఉంటే. అన్న ఊర్లో పోయి తిరుగుతారు అన్న దోస్తులు. నీతో తిరిగితే చెప్తాం కొడతారంట కదా. ఎందుకు కొడతారన్న? మీ ఊరులే అన్నారు. మా ఊళ్ళో ఎవరు అంటారన్న, అంత సీన్ ఇట్లా ఉన్నది వాళ్ళకి. అంటే నువ్వు తోపా? నేను తోపా అని నేను చెప్తలేనన్న. లవ్ స్టోరీ, ఓకే, లవ్ స్టోరీ అయిపోయింది, అమ్మాయిని ఇస్తాను. రాజు డేంజర్ కి నీకా గొడవ అయింది. విజ్జు గౌడ్కి నీకు ఏం తెలియదు, ఆయన ఎందుకు తిడుతున్నావు? ఆయన పని ఆయన వేసుకున్నాడు. ఆయన మరి నా మీద ట్రోల్ ఎందుకు చేయాలన్న? ఏం ట్రోల్ తీసిండు? రాజుగాడు నేను వీడియో చేసినామన్న. ఏం వీడియో? అయ్యో ఆంబులెన్స్ ఉంటా బయట, ఆంబులెన్స్. అవును. ఆ వీడియో తీస్తే అది ఫేమస్ అయిపోయిందని దాని మీద ట్రోల్ చేసిండు. తీస్తే తీయచ్చు, దానికి ఏమైంది? ఒకటి తీస్తే 100 దేవాడుతున్నావు అంటే నా మీదనే వేయాలన్న. ఒక్కనే దొరికింది అన్న తెలంగాణలో. నువ్వు తెలంగాణ ఫేమస్ గా తీగుల్ టోనీ కాదన్న, నేను ఒక్కనే ఉన్నా అన్న తెలంగాణ, ఇంకెవ్వరు లేరా? ఓకే, వాళ్ళ మీద తీసుకో, నా మీద తీయాలన్న. అంటే నీ ఇంటెన్షన్ ఏంటంటే ఎవడు ఫేమ్ లో ఉండో వాడిని తిడితే నీకు ఫాలోవర్స్ వస్తారు. జెన్యున్ టోనీ, జెన్యున్ గా మాట్లాడుకుందాం, వాస్తవా కాదా? వాస్తవం అన్న. ఇప్పుడు విజ్జు గౌడ్ ఫేమస్ లో ఉన్నాడు, విజ్జు గౌడ్ ను తిడితే అరే నాకు ఫాలోవర్స్ పెరుగుతారు అనేది నీ ఇంటెన్షన్, కరెక్టే కదా? కరెక్టే అన్న. రాజు డేంజర్ ను తిడితే రాజు డేంజర్ కి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకెవరిని తిడుతున్నావు అంటే ఎట్లా? ఈ ప్లానింగ్ ఎందుకు వచ్చింది చెప్పు టోనీ నీకు? అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అవుతారో నేను మీద అట్లా అయితే జర నాకు సపోర్ట్ ఉంటుంది ఇంకా అని నా బాధ. వీళ్ళనే తిట్టాలని ఎందుకు ప్లాన్ చేసినావు? ప్లాన్ ఏం చేసుకున్నా అంటే ఆటోమేటిక్ గా వచ్చేసింది అన్న. ఏమనిపించింది అంటే విజ్జు గౌడ్ ఫేమ్ లో ఉన్నాడు, విజ్జు గౌడ్ ని తిడితే జనాలు అందరూ చూస్తారు. రాజు డేంజర్ గారు ఈ జగదేపూర్ గజ్వేల్ ఇక్కడ సరౌండింగ్ లో కొంచెం మన లోకల్ వాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఫాలోవర్స్ ఈయన తిడితే వస్తారు. మేడిపల్లి స్టారా ఇంకెవరు? మేడిపల్లి స్టార్ ని తిడితే శనగచెర్ల, ఉప్పలు, అదేంటది చెర్లపల్లి, వీళ్ళందరూ ఫాలోవర్స్. ఇట్లా టార్గెట్ పెట్టుకున్నావు అంతేనా? మామూలు లంగ కాదు, మామూలు డేంజర్ క్యాండిడేట్ మనోడు. ఓకే, ఎంతమంది వీళ్ళని తిడుతుంటే నీకు ఎంతమంది? అది అంటే ఇప్పుడు విజ్జు గౌడ్ పెద్దోడు, అంత పచ్చిగా తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ టోనీ అన్న? మరి ఆయన ఎట్లా పెట్టినా అన్న? ఇప్పుడే ఒప్పుకున్నావు ఫేమస్ కోసం తిట్టినా అన్నా అని, మళ్ళీ ఆయన పెట్టుడని మధ్యలో కామెంట్ ఎట్లా పెట్టిండు అన్న? ఏమని పెట్టిండు? చేసుకుంటా ఏమని పెట్టిండు? ఆంబులెన్స్ ఉంటాయి వైట్, ఆంబులెన్స్ ఉంటాయి వైట్, మీ ఇద్దరు నా పిచ్చ కాయలు అంటాడు. అది అట్లనా అన్న మాట్లాడితే? ఎవరు అన్నారు? విజ్జు గౌడ్. ఒకసారి నాకు వీడియో చూపి. ఆ వీడియో డిలీట్ చేసిన అన్న. దెబ్బకి డిలీట్ చేయించినావా? ఏమో అన్న, నేనైతే ఏపీయలే. ఓకే, తీగుళ్ళూరులే ఎంతమంది ఆడోళ్ళు నిన్ను చెప్పులతో కొట్టిరు? నన్ను ఇంతవరకు అన్న నన్ను చూస్తే భయపడుకుంటా పోతారు, కానీ నా ముఖం చూస్తే ఇట్లా నడుచుకుంటా సీదా రావాలంటే, నువ్వు ఆ నుంచి వస్తుంటే ఇట్లా దూరంకే పోతారు కదా, అట్లకి అటే పోతారు అన్న. సీదా నడుచుకుంటా రావాలంటే రారు. కుల్లా బాగా చెప్తున్నాను ఉన్నాడు.
ఏమనిపిస్తుంది వాళ్ళు అట్లా దూరంకే పోయినప్పుడు? నీకు ఏమనిపించదు? అరే నేను ఎందుకు అన్న నాకు ఏమనిపించదు అన్న, పోతామా సిగ్గు శరమే లేదా మనకి? అది కాకుండా ఇంకో దాన్ని ఏమైతే అన్న అట్లా పోతే. ఏ క్యాస్ట్ మీది తిగుల్లా అన్న? ఏ క్యాస్ట్ మీది? బీసీ అన్న మేము. బీసీ మీద తప్పేం లేదు. బీసీ పూసలోళం. అంత మంచి దాంట్లో పుట్టినవుతామా పూసల దాంట్లో? అన్న ఎంతమంది కుటుంబాలు ఉంటాయి మీ ఊర్లో తిగుళ్ళు? ఒక 9 మంది అన్న. 9 మంది. మా తాతకే ఓన్లీ 9 మంది కొడుకులు. నువ్వు ఇట్లా తాగుపోయినావు. అందరు బాగానే ఉంటారు, నేను ఒక్కనే గలీజ్ అయిపోయినా. ఒప్పుకుంటావు అది. మీ బాబాయ్లు మీ మామలు వాళ్ళు వీళ్ళు ఏమన్నారా నిన్ను? మస్తు సార్లు కొట్టిరు అన్నారు, పొల్లు కొట్టిరు అన్న. మా చట్టంలో ఎవరు మా అమ్మ మా నాన్నకి ఇట్లా భయపడే గానీ మా నాన్న వాళ్ళ అన్నకు భయపడతా. ఆయన ఏడుంటాడు? మా ఊర్లోనే ఉంటాడు. ఎందుకు ఆయనకు భయపడతావు అంతగానం? అంటే నాకు ఆయన చాలా డేంజర్ అన్న. ఒకసారి కొట్టిండు, కొట్టిన అప్పటి నుంచి ఆయన దండం పెట్టాలి. నేను నీకు దండం పెడుతున్నానే, ఇంకా పొట్టు కొట్టు. తాగు మానేసిన అని చెప్పిండు నాకు ఇంటర్వ్యూలా. నేను వచ్చినప్పుడు కలుస్తాను, నేను తిగులుకి వచ్చినప్పుడు, ఓకేనా? మళ్ళీ తాగిందంటే మాత్రం పొట్టు చంపేసరి. నేను ఇట్లా ఒప్పుకుంటా అన్న ఆ విషయం. నేను మళ్ళీ తాగితే నన్ను కొట్టాలి మా బాబాయ్నా? పెద్ద డాడీ? పెద్ద డాడీ. ఎంతమంది మీ ఇప్పుడు 9 ఎంతమంది మీ బాబాయ్లు మీ పెద్ద డాడీలు? 2 పెద్దనాన్నలు అయితే, ఒక పెద్దనాన్న చచ్చిపోయినా అన్న. ఓకే సారీ. ఒక పెద్దనాన్న ఉన్నాడు. తర్వాత అందరు బాబాయ్లే. ఎంతమంది ఉంటారు కింద? 5-6 మంది ఉంటారు. 6 మంది ఉంటారు అన్న. 6 మంది. 6 మందికి ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు? ఆడవాళ్ళు ఎవ్వలేరు అన్న, మొత్తం మొగోళ్ళే. అందరం మొగోళ్ళు. మీ తాతకు అందరు 9 మంది మొగోళ్ళు. మళ్ళా మీ డాడీలో చిన్న డాడీ పెద్ద డాడీ అందరికి మొగోళ్ళే. అందరం ఒక్క ఆడపిల్ల కూడా లేదు. లేరు. మీ మేజర్ గా ఏ విషయంలో నిన్ను బాగా కొట్టేవాళ్ళు మీ బాబాయ్లు? డ్రింక్ విషయంలో. నిందుకు తాగుతున్నావురా అని, అంతే కదా? మరి ఏ రోజు అనిపించలేదా నీకు ఇట్లా నేను వాణ్ణి విని తిట్టుడు ఏమైదాం అనుకుంటున్నావు? ఇట్లా వాణ్ణి విని తిట్టేసి ఇట్లా తాగి ఫేమస్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇన్స్టాలా? ఫేమస్ అని కాదన్న, ఇప్పుడు ఫాలోవర్స్ అనేది ఇట్లా వ్యూస్ అనేది ఇట్లా మనకి ఎక్కువ వచ్చినాయి అనుకో, మనకు ఒక పేరు ఉంటది. ఏం పేరు అయ్యా? ఇప్పుడు ఈ వయసులో 23 సంవత్సరాల తాగుబోతనే పేరు ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ తాగుబోతనే పేరు వస్తుంది. ఇప్పుడు మారిపోయినాయి కదా అన్న ఆల్రెడీ. ఇప్పుడు అట్లనే ఉన్నాయి కదా కళ్ళు. మరి అన్న చెప్పినా అన్న, రెడ్ డాష్ బిగ్ స్మైల్ అన్న, అవి ఎప్పుడు అట్లనే ఉంటాయి. ఆల్ ఇండియా అందగాడు లేదంటే తీగుళ్ళు అందగాడు అనొచ్చా? నీ ఇష్టం అన్న, ఎట్లన్నా అనుకో. ఆ 2 విషయాల తీగుళ్ళు అందగాడు అంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఓకే. ఎప్పుడన్నా నువ్వు అట్లా నడుచుకుంటూ పోతుంటే కాలేజ్కి వెళ్ళి అమ్మాయిలు మీ ఊర్లే నిన్ను చూసి అటు తిరిగిన రోజులు ఉన్నాయా? మస్తు ఉన్నాయన్న, మస్తు ఉంది. మన ముఖం అట్లాంటిది కానీ తలకి ఇట్లా కింద పెట్టుకుని పోతా. నాకు ఆడోళ్ళు అంటే మస్తు సిగ్గు. అట్లకెళ్ళి ఆడిది నడుచుకుంటూ వస్తే ఇట్లా తలకి కింద పెట్టుకుని దూరంకి వెళ్ళి నడుచుకుంటూ పోతా. చిన్నపిల్లలు అయితే నేను ఇట్లా నడుచుకుంటూ పోతానా, నాకు సీదా వస్తారా అటు పోతారు. తలకి పైకి లేపుకొని నిమ్మలంగా పోతా. అప్పుడు ఎవరైనా ముంగటు ఉంటే భయం నీకు, అంతే అంతే అన్న. వెనుక నుంచి అయితే ఏ భయం లేదు. ఓకే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీ దినచర్య ఏంది? పొద్దున్న లేచి ఏం చేస్తావు అన్న? పొద్దున లేస్తా అన్న, ఫ్రెష్ అప్ అయితే మంచిగా స్నానం చేస్తావా? ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తావు? 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తాను. 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తా. బ్రష్ డైలీ వేస్తావు. ఓకే. పొద్దున్న లేస్తావు, రోజు ఫ్రెష్ అప్ అవుతా, పాలు తాగుతా. ఏం పాలు? కుక్క పాలా? కుక్క పాలు ఏం తాగుతారా అన్న? ఏం పాలు? బర్రె పాలా, కుక్క పాలా, గాడిది పాలా? బర్రె పాలు అన్న. ఓ సారీ, బర్రె పాలు తాగుతావు. పాలు తాగుతావు? బర్రె పాలు తాగుతా. బర్రె పాలు తాగి నిమ్మలంగా బయటకు పోతా. ఏడికి పోతావు ఫస్ట్? అటు మన గ్రౌండ్ కి పోతా అన్న. ఏం పని ఉంటుంది పీకే పని నీకు? అటు పోతే జర అట్రాక్షన్ మంచిగా ఉంటది. తిగుళ్ళు అట్రాక్షన్ బ్యూటిఫుల్ ఉంటది. బ్యూటిఫుల్ ఉంటది. ఓకే ఓకే. చూసిరుగా, తిగుల్లో బ్యూటిఫుల్ ఉంటది గ్రౌండ్ కి వెళ్తే. అడిగే నిమ్మలంగా ఫ్రీ ఫైర్ ఆడుకుంటా కూర్చుంటా ఫోన్ లో. దానివల్ల ఏంటి యూజ్? అంటే టైం పాస్. ఎప్పుడు సార్ ఎప్పుడు డ్యూటీకి ఎక్కుతాడు? తాగుడు డ్యూటీ, గంజాయి గింజాయి అది అయిపోయింది, క్లోజ్. మళ్ళీ ఎక్కరు. అప్పుడు ఎట్లా ఎక్కేవాడివి? ఇప్పుడు కాదు. ఇప్పుడు అంటే మిల్క్ బాయ్ అయినావు, పాలు తాగుతావు. అప్పుడు 24 hours కి
20 hours ఒకసారి ఏం చేస్తావు అంటే నువ్వు తాగినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేసేవాడివి, తాగుడు మానేసినాక ముచ్చట చెప్పినావు, తాగినప్పుడు ఏం చేసేవాడు చెప్పు. సరే ఫస్ట్ ఇది చెప్పు. తాగుడు మానేసినావు కదా, ఇప్పుడు వెళ్ళి ఫ్రీ ఫైర్ ఆడుతావు, దాని తర్వాత ఏంటి? మధ్యాహ్నం పోతా, తింటా. ఏం తింటావు? అన్నం తింటా, దాంట్లో కూర వేసుకుంటావు. కూర వేసుకుని కలుపుతావా? ఎవరైనా పక్కింటి వాళ్ళు వచ్చి కలిపి పెడతారు? కలుపు, నేను నోట్లో పెట్టుకుంటావు. ఒక సూపర్. మొత్తం అయిపోయినాక ప్లేట్ కడిగి దాంట్లో లేకపోతే ఇబ్బంది శివపురట తీసుకో మీ అమ్మ కడగకపోతే మంచిగా. ఓకే, వేసేస్తా, మళ్ళీ బయటకు పోతా. మళ్ళీ పీకే పనులు ఉంటాయి మనకి. మళ్ళీ ఆనే బ్యూటిఫుల్ ప్లేస్ కాడ కూర్చుంటా, మళ్ళీ కూర్చొని మళ్ళీ అదే పని. మళ్ళీ ఇంకా నెక్స్ట్ పని ఉంది అనుకో, నైట్ ఫోన్ చేస్తారు, పొద్దుగాల పని. ఏం పని ఉంటది నీతో? ఎప్పుడు ఉంటది మేస్త్రి పని? రాత్రా? కాదన్నా, వాళ్ళకి పని ఉందా అనుకో అన్న, నైట్ ఫోన్ చేస్తారు, అరే టోనియా పొద్దుగాల పని ఉంది దారా మర్చిపోక అదే అని చెప్తారు. ఓకే, పొద్దుగాల మంచి అన్నం తిని లేచిపోతా, అంతే. అన్నం తిని లేచిపోతావు. ఓకే, తాగినప్పుడు ఎట్లా చేస్తుండే టోనీ? ఎట్లుంటుండే దినచర్య? అంటే గవర్నమెంట్ జాబ్ కి ఎక్కినట్టు ఎట్లుంటుండే ఇది? తాగినప్పుడు అంటావా అన్న? పొద్దుగాల 4 గంటలకు లేవాలి. రాముల దుకాణం అని మల్లన్న గుడి వెనుక ఒక దుకాణం ఉంటుంది అన్న. అర్థం కాలే మళ్ళీ చెప్పు. మల్లన్న గుడి వెనుక రాములు గౌడ్ దుకాణం అని ఒక గుడి ఉంటది. అవును. దుకాణం గుడి వెనుక అక్కడ బ్లాక్ లా మంది అమ్ముతారు, కళ్ళు అమ్ముతారు. అడిగి పోతా. ఎన్ని గంటలకి? 8 అవుతుంది అన్న. మార్నింగ్ 8 అవుతుంది. పండ్లు తోముకొని పోతావు? పళ్ళు తోముకొని పోతా అన్న. స్నానం చేసుకొని పోతావు గుడికి వెళ్ళినట్టు. ఓకే, కోటర్ గుత్తా. అప్పటికే నైట్ నిన్న ఇచ్చిన పైసలు ఉంటాయా మమ్మీ ఇచ్చినాయి? అంటే పొద్దున్నే రాక్షసి తల్లినట్టు తల్లుతావా? 100 రూపాయలు 100 రూపాయలు అన్న. నా దోస్తులు ఇస్తారు, నా తమ్ముళ్ళు ఇస్తారు అన్న. ఓకే, లేకుంటే ఫోన్ ఆంధ్రాలో మా చుట్టాలు ఉంటారు, ఫోన్లు కొడితే వాళ్ళు ఇస్తారు డబ్బులు. ఓకే, జాయింట్ ఉంటది అన్న. పోతా, స్పాట్ పోయి మంచిగా నిమ్మలంగా కొట్టుకుంటా అన్నీ ఉంటా. ఒక్కడి మీద అవుతావా? ఒక్కడిని ఇవ్వని తీసుకోను ఒక్కడిని. మళ్ళీ నీకు సరిపోదుగా? అట్లా కాదన్న, మళ్ళీ నేను కొడతా అన్న, నా పక్కన ఇంకోడు వెనకాల వస్తాడు, ఆ చిన్నప్పుడు గాని ముసలోడు గాని ఎవరన్నా గాని చెడిపోతాడు. అరే ఆ టోనీ గారు చెడిపోయిండు, ఆయన వల్ల ఏ నీతా చెడు జరుగుతుంది, ఇద్దరిని ఏం కుర్రా అని ఊరోళ్ళు అంటాను. నీ బాధ అంతా నేర్పియాలని ఉంది, తీగుళ్ళు ఎవరు తిడతారని భయం ఉంది అన్న. ఓకే, పోయినావు. ఓకే, కోటర్ రాయినావు ఫస్ట్, తర్వాత జాయింట్ కొడతావా? కొట్టిన తర్వాత జాయింట్ కొడతా. జాయింట్ కొట్టిన తర్వాత నిమ్మలంగా అటు ఇటు ఊకుంటా నిమ్మలంగానే పోతా ఇంటికి. ఇంటికి పోయి మళ్ళీ పోయి అన్నం తింటా. అన్నం తిని అప్పుడు ఎంత ఇంత తింటావా జాయింట్ కొట్టినాక? అంత ఏనా లైట్ గా 10 బుగ్గలు పెట్టినా మళ్ళీ అంతే. 10 బుక్కలు ఇట్లా లెక్క పెడతావా? 1 2 3 లెక్క పెట్టా తినేస్తావు అంతే, కడుపులు ఉండాలి కాబట్టి తింటావు. తింటా. దాని తర్వాత తింటా, మళ్ళీ మంది తీసుకొని పోతా, మళ్ళీ కొడతా. అటే మళ్ళీ 8 9 గంటల దాకా మళ్ళీ నైట్ ఊళ్ళోకి అడుగు పెట్టేదే లేదు. అంతే అన్న. ఏం కంపెనీ పేరేంది అది? ఏం కంపెనీ పేరు? నువ్వు పోయి తాగే కంపెనీ పేరు? ఏటు కాలువ. ఏటి కాలువల? ఏటి కాలువలో గతిలేని గంజాయి బ్యాచ్. అది తిగులు టోనీ ఒక్కడేనా? ఒక్కడే అన్న. ఓకే, గమ్మున కొట్టేసి గుమ్మున వండుకొని 8 గంటలకు లేచి వస్తావా? ఎవడన్నా లేపాలనా? వచ్చి నువ్వే లేచి వస్తావు నిమ్మలాగా. వచ్చి మళ్ళీ నైట్ నిద్ర పట్టాలి? నైట్ ఏముండదు, అన్నం లేదు ఏం లేదు, నిమ్మలంగా వండాలి అట్లనే నైట్. అంతే అన్న. అన్నం కూడా ఏదిగా మీ మమ్మీ నువ్వు చేసే లెక్క? ఓకే, తిననీకి రాదుగా అన్న. ఎందుకు రాదు తిననీకి? గుమ్మ అయిపోతా. గుమ్మాయి అంటావు అప్పటికే, వచ్చి గమ్మున అంటావు. అంటే నువ్వు తాగినప్పటిది దినచర్య భలే ఉంది, నువ్వు తాగుడు బంద్ చేసినాక దినచర్య ఇది. ఓకే, నీకు ఇప్పటిది తాగిన తర్వాతది మంచిగుందా, తాగుడు బంద్ చేసినాక దినచర్య మంచిగుందా? తాగుడు బంద్ చేసిన తర్వాత దినచర్య మంచిగుంది. ఏమంటారు ఇప్పుడు అందరు? అరే నమస్తేరా అంటారు. ఎట్లా అన్న? ఇప్పుడైతే బానే ఉంది అన్న. అందరు మంచి. ఏ మేస్త్రి దగ్గరికి పోతున్నావు పనికి? నా ఎస్సీ క్యాండిడేట్ అన్న, పేరు మల్లేశం అన్న. మల్లేశం అన్న దగ్గర కనకరాజు అన్న మల్లేశం అన్న దగ్గరికి పోతావు పనికి? 2 మేస్త్రులు కూలోని. ఒక్కనే కూలోనివా? ఏమేం చేస్తావు కూలి అంటే? అంటే వాళ్ళకి మాలు కలిపియాలన్న, మాలు కలిపియాలి, మన మాలు మనమే కలుపుకోవాలి, మనమే అందియాలి, తట్టల వాళ్ళకి అందియాలి, మళ్ళీ రాళ్ళు అందియాలి,
అన్ని అందియాలి వాళ్ళకి. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలన్న మనం. ఓకే. ఆ పని అయిపోయేదాకా. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు నీకు పైసలు? వారానికి ఒకసారి తీసుకుంటా అన్న. ఇంట్లోకి ఎంత ఇస్తావు? మొత్తం ఎంత ఖర్చు మొత్తం పెడతావు? 6 రోజులు పని చేస్తే 3000 వస్తాయి అన్న. ఉమ్, 1500 ఉంచుకుంటా. ఉమ్. 1500 ఇంట్లో ఇచ్చేస్తా. ఇంట్లో ఇచ్చేస్తావు. ఓకే. ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు మీ చుట్టాల ఇంట్లో అలా పోయినావా? ఎప్పుడన్నా ఫంక్షన్స్ అటెండ్ అయినావా? ఇంతవరకు ఎవరి ఇంట్లో పోలే అన్న నేను. రానియర్గా మనల్ని అయినా పోయినా కానీ ఇంతవరకు ఎవరి ఫంక్షన్ పోలే, ఎవరి ఇంట్లో అన్నం తినలే, ఎవరి ఇంట్లో అది చేయలేదు. రానియలేదా? నువ్వు తినలేదా? నాకు ఇష్టం ఉన్నది అన్న. నీకు ఇష్టం ఉండదా? నేను ఫంక్షన్కి ఎవరు రానియడా? ఎవడన్నా వస్తే మెడల్ వాడు బయటికి నొక్కేసి అన్న వాళ్ళు పిలవరు, నేను పోను. మా అమ్మ మా నాన్న పిలుస్తారు. వాళ్ళు విలువంది నేను వచ్చి ఏం చేయాలని నేను అంట. మనం పీక్ కట్టలు కడుతున్నాం ఇడా, మనల్ని విలువాలి. ఇంకా దాయ్య దొరా నువ్వు గట్టు మీద కూర్చున్నావు, పిలిస్తే పోతావు అయితే. ఓకే. ఇప్పుడు తాగుడు బంద్ చేసినావు, ఇప్పుడు పిలుస్తున్నారా? ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు అన్న, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సిగ్గు శరం నీకు వచ్చిందా మరి, లేకుంటే ఇంకెవరికన్నా వచ్చిందా? నాకే వచ్చింది. నీకే వచ్చింది. ఓకే. టోనీ, ఇంకోటి, నీకు 31st రోజే తాగుడు మానేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే కక్కినావు కాబట్టి అన్న. కక్కుడు ఇట్లా ఏం లేదన్న. మనం భరించదైనా ఇముడుతాటు ఉంది మనకి. ఇట్లా పని చేసిన అంటే ఏం చెప్పాలన్నా నీకు? గాడిద ఇట్లా మీద ఆగిపోద్దాం అమ్మ 31st రోజు మందని. మా అమ్మ ఏదో మంత్రం కట్టింది అన్న, అందుకని అట్లా టాక్ వచ్చింది. ఏడగట్టింది మీ అమ్మ? ఏది లేదుగా మరి. తీసేసిన. ఎప్పుడు? ఆంజనేయ స్వామి. మరి ఎందుకు? అది కరెక్ట్ కాదు కదా, నువ్వు మంచి బాగుపడాలనే కదా. బాగుపడ కాబట్టి అన్న తీసేసింది. నిజమన్నా. 31st పోయి ఎన్ని రోజులు అవుతుంది? 31st పోయి ఈరోజు 4 అంటే 4 days అవుతుంది. 4 days లో తాయిత కట్టింది, తాగుడు మన్నేసినావు, మారినవు గాని తీసేయడం కూడా జరిగింది. ఈ రోజు పొద్దుగానే వేసేసిన అన్న. ఎన్ని గంటలకు వెళ్ళినావు ఇంటికి స్టూడియోకి రానికి? 10 o'clock వెళ్ళినాను. ఎవరు సోపతి రాలేదేంది నీకు? ఎవరు రాలే అన్న. ఎందుకు? ఎవరిని చెప్పలే, ఎవరు రాలేదు. ఓకే. ఇంటర్వ్యూ ఫస్టా? ఫస్ట్ అన్న. ఓకే. రాజు డేంజర్ కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు నీ ఫ్రెండ్, నీ బెస్ట్ కి? నా ఫ్రెండ్ ఎందుకైతే అన్న, చిన్నగా ఆడు పెద్ద. ఫోన్ చేయ ఒకసారి నీ దాంట్లోకి. లేపడన్నా. నువ్వు రాజుకు భయపడతావు, రాజు నీకు భయపడతాడా? అన్న టకాఫర్ చెప్తున్నా అన్న, నీ ఎదురుగా అని విలువ అన్న. ఇద్దరం కొట్టుకుంటాం, ఎవడు భూమిలో పోతాడో చూద్దాం. అంతుందా అన్న? ఓకే. ఎంతమందిని మర్డర్ చేసినావు ఇప్పటి వరకు? మనకు అసంటి లేవు అన్న, మనకు అసంటి ఇట్లా తెలియదు. మనకు అసంటి ఏదన్నా పాపాలు తలుగుతాయి. నువ్వే కదా అన్నావు కథం చేస్తా గీతం చేస్తా. ఈయన అయితే చేస్తా అన్న, ఈయన పక్క చేస్తా. ఎందుకు? నీ గర్ల్ ఫ్రెండ్ కి వీడియో చేయలేదు కాబట్టి. అవునన్నా. రాజు డేంజర్ గాడే తెలివి తక్కువ అంటే నువ్వు ఆనకడే తెలివి తక్కువ. నువ్వు నా దగ్గర 10,000 ఎట్లా? బట్టలు ఇప్పించిన, వేసుకొని డైరీ లేకుండా డైరీలు ఇప్పించిన, చెప్పులు ఇప్పించిన. ఆయన సిగ్గులేదు ఆయనకి. రాజు డేంజర్ కా? రాజు డేంజర్ స్మైలీ 1 2 3 అని. ఏ షాప్ లో కొనిచ్చు? మన బస్ స్టాప్ పక్కన ఉంటాయి అన్న షాపు. జగదేపురా గజ్వేలా? జగదేపూర్. ఆటోలు పెడతాడు చూడన్న. ఆటోలు పెట్టే పక్కన, ఆడ బస్ స్టాండ్ పక్కన ఆటోలు పెట్టేది. అవునన్నా. ఆనికి నువ్వెందుకు బట్టలు కొనిచ్చినావు? నీకే చక్కగా గతి లేవు. పైసలు ఉంటే కొనిచ్చిన అన్న. అప్పుడు నా దగ్గర పైసలు ఉండే, తాగిన మైకంలా. టోనీ కిక్కు పొద్దున్నాక బగ్గా దాగి పండుకొని రాత్రి కూడా దొంగతనాలు చేస్తాడు. వాస్తవమా కాదా? అది ఒకప్పుడు ఉండే అన్న, ఇప్పుడు లేదు. దొంగతనాలు చేసినావు కదా ఒకప్పుడు. దొంగతనాలు అంటే దొంగతనాలు కాదన్న. అందుకన్నా బలదెంగుడు, ఇందుకన్నా బలదెంగుడు, పాలదెంగాలు రావాలి అంతే. ఒకనొక టైంలో మీ ఊర్లో పెట్రోల్ దొంగతనం చేసిరు తీగుల్లో. ఐడియా ఉందా నీకు? చేసింది నేనే అన్న. నువ్వే కదా? నీ వల్ల చాలా మందిని ఇబ్బంది పెట్టారు తెలుసా నీకు? ఇది ఒక ఎన్ని ఇయర్స్ బ్యాక్? నాకు తెలిసి ఒక 6-7 years బ్యాక్, 10 years బ్యాక్. 6-7 అయితే. ఎట్లా దొంగతనం? ఎందుకు దొంగతనం చేయాలనిపించింది? పెట్రోల్ ఎందుకు తీసినావు? అంటే నా బండిలో పెట్రోల్ లేదన్న, అయిపోయింది. నా దగ్గర పైసలు బీ లేవు. గుమ్ములు ఉన్నప్పుడు అది మన ఎస్సీ హాస్టల్ ఉంది అన్న. ఎస్సీ హాస్టల్ వాచ్మెన్ గా అది. పైప్ ఇప్పిన, బాటిల్లో పెట్టిన. ఆటోనా అన్న? ఆటోనా బండి? బండి షైనీ.
బాటిల్ మొత్తం నిండిపోయేదాకా అట్లనే ఉంచేసిన పైపు అయిపోయినాక దాన్ని పెట్టేసిన నా బండ్లో పోసిన లేదో వచ్చేసిండు ఆన్నే ఇప్పుకొని ఆన్నే నీ బండ్లో పోసుకుంటుంటివా నా బండ్లో పోస్తున్నా సర్పంచ్ వచ్చింది అట్లకెళ్ళి ఎవరు సర్పంచ్ బానన్న కపర్ బానన్న ఓకే దొరా వచ్చి పోలీసులు ఫోన్ చేసింది బానన్న బండి నాది వేరేటోళ్ళదా వేరేటోళ్ళది నువ్వు ఆల్రెడీ దొంగతనాలు చేస్తావని బానన్నకు తెలుసు ఈడు బానన్న ఫోన్ చేసిండు బానన్న ఎవరు తెలుసా సర్పంచ్ మా బావకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఏమో నాకు తెలియదు బొక్కల నరసింహలో ఉన్నాడుగా ఆయన మా బావ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మీ సర్పంచ్ మా బావ క్లోజ్ ఫ్రెండ్స్ ఏమోదన్నా అవన్నీ పెద్దోళ్ళ మ్యాటర్లు ఎందుకు వెళ్తామన్న వాళ్ళు ఆయన ఎవరో కాదు మా బావలలో నాకు ఇష్టమైన క్యాండిడేట్ ఆయన బానన్న కాదు నరసింహులు అర్థమైందా ఓకే పెట్రోల్ తీసి చూసుకుంటున్నావు పోలీసులకు ఫోన్ చేసిండు పోలీసులు ఫోన్ ఇటు ఈయన బానన్న ఫోన్ చేసిండు బానన్న వచ్చిండు బానన్న రాగానే పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండు తీసుకుపోయారు పోలీసు వాళ్ళు వచ్చి ఏడికి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ జయదేపురా గజ్వేల జయదేపూర్ ఒక 10 నిమిషాలు పొల్లు కొట్టిరా అన్న 10 నిమిషాలు పొల్లు కొట్టిన తర్వాత మయ నంబరు అడిగారు మయ నంబర్ అడిగితే చెప్పిన మయ ఏం చేసిండు మయ్య మా బబ్లన్న అనే మా పెద్దమ్మ కొడుకు ఉంటాడు ఆయన ఫోన్ చేసి పోరా మీ తమ్ముడు ఉన్నట పోలీస్ స్టేషన్ లో ఇప్పించుకురా పోరా అదే అని అంటే వచ్చి ఇప్పించుకొని వచ్చిండు అది ఇట్లా పొల్లు కొట్టిన తర్వాత కొట్టక ముందు రాలేదు కొట్టిన తర్వాత వచ్చి మాట్లాడి సైన్ అవన్నీ పెట్టి ఇంకా ఏమైనా దొంగతనం చేస్తే నన్ను తీసుకోరు అదే అని సైన్ పెట్టి నన్ను దొరుకుని పోయింది దొంగతనం చేస్తే వీడు మళ్ళీ ఇంకోసారి దొంగతనం చేస్తే నువ్వే చేసినట్టు ఇక్కడ సైన్ పెట్టి పో ఆడ దొంగతనం చేస్తే నేను తీసుకోవద్దు వేరేటోడు చేసినా నిన్నే నువ్వే దొంగని తీసుకోవాలి కాదన్నా ఇంకోసారి ఏమైనా దొంగతనం అయిందనుకో నన్నుగా తీసుకోవేది మీ అన్నని మా అన్నని ఇదేదో 1/2 ఆఫర్ బాగుందిగా అంతేనా అదే అన్న లాస్ట్ కేసు మేడిపల్లి స్టార్ ని ఎందుకు తిట్టినావు మేడిపల్లి స్టార్ ని ఎందుకు తిట్టినావు అంటే ఫేమస్ అయిదేమని తిట్టినా అన్న ఫేమస్ అయిదేమని తిట్టినావు మేడిపల్లి స్టార్ ని తిడితే ఫేమస్ అవుతారని ఎవరు చెప్పారు నీకు అది నువ్వు అనుకున్నప్పుడు ఒకసారి కళ వచ్చింది అన్న ఆ కళ నెరవేరుతుందేమో అని తీస్తున్నా ఏం కళ వచ్చింది నీకు అని మీరు ట్రోల్ చేస్తే ఒకసారి ఫోన్ చేద్దాం మేడిపల్లి స్టార్ కి అన్న చేద్దామన్నా ఓకే పోలీస్ స్టేషన్ పోయినావు తర్వాత ఇంటికి తీసుకొచ్చారు తర్వాత ఏం పరిస్థితి ఇంటికి వచ్చినాక ఏమన్నా అన్న పొల్లు ఇచ్చిండు నాన్న ఎన్ని దొంగతనాలు చేసినావు ఇట్లా మేడిపల్లి స్టార్ ఒక 2-3 చేసిన అంతే ఏమేమి చేసినావు ఒకటేమో ఇది పెట్రోల్ అన్న బిస్కెట్ డబ్బా ఉంటుంది ఒకటి 5 రూపాయలు గుడ్డి ఆ డబ్బా మొత్తం తీసుకొని దీంట్లో పెట్టుకొని పరారైనా ఆమె ఎస్సీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ ఏడుంది ఎస్సీ హాస్టల్ అన్న సజ్జాన ఉన్న కానిస్టేబుల్ ఆయన ఎవరు అనుకుంటున్నావు మా మామ మేనెత్తనిచ్చినాము మామ అవుతాడా అన్న మా మామ ఆయన మా బావ అవుతాడు ఆయన అది ఏం హాస్టల్ అంటారు అది ఎస్సీ హాస్టల్ ఓకే ఈ దొంగతనం చేసి తీసుకొని పోయాను మెడిపల్ స్టార్ గారి నెంబర్ అదే పోలీసు వాళ్ళు పోయింది వచ్చి బిస్కెట్ ప్యాకెట్లు ఎందుకు అవి ఎందుకు దొంగతనం చేయాల్సి అనిపిస్తుంది నీకు వాళ్ళకు పోరాళ్ళకి ఇద్దామని ఏ పోరాగాళ్ళకి హాస్టల్ పోరాగాళ్ళకి ఆనే దొరికిపోయినా నీకేం రోగం నువ్వు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇస్తే నీకేం లాభం వాళ్ళు ఇట్లా అనుకుంటారు అన్న తూపు టోనన్న ఇట్లా తీసుకుని వచ్చిండు అరే మంచోడు అదే మనుషులు అనుకుంటారు అన్న ఇప్పుడు నువ్వు దొంగతనం చేసి బిస్కెట్లు తీసుకొని పోతే పిల్లలు నువ్వు అవి ఇస్తే మంచోడు టోన్ అన్న అని రెస్పెక్ట్ చేస్తారని నీ ఆలోచన చేసిన అన్న బుక్ అయిపోయింది కొట్టిరా పొట్టు కొట్టలే అన్న ఇట్టిరు గలీజా ఇట్టిరు అందరు ఎదురుగా ఏమని తిట్టిరు ఏమని తిడతారన్న నీకేమైనా సిగ్గుసారే ముందు బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తుకోతావు డబ్బా అదేం పొల్లు ఇచ్చిర్రు ఎస్ఆర్ పార్ట్మెంట్ ఇచ్చిండు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది దుకాణం సపరేట్ పోయినా గుద్దవాళ్ళు ఎవరిది
ఊళ్ళో ఒకళ్ళు ఉన్నారన్న కమ్మరోళ్ళని ఆ అలాగే కమ్మరోళ్ళది అప్పడితే వేయలే అన్న, మరి ఏం చేయాలి? ఏం అప్పు? ఉద్దరు అడిగిన ఏం షాప్ అది? కమ్మరోళ్ళు. కమ్మరోళ్ళ షాపులు ఏముంటాయి? కొడువండ్లు అవి ఇవి ఉంటాయి. బిస్కెట్ ప్యాకెట్లు, మందు, సిగరెట్లు అన్ని ఉంటాయి అన్న దాంట్లో. ఓహో, మీ ఊరు కమ్మరోళ్ళ దాంట్లో అట్లుంటదేమో. ఓకే, ఏం అడిగినావు నువ్వు వాళ్ళని? 10 రూపాయలు ఉద్దరు అడిగినా అన్న సిగరెట్. ఆ తాగి పోయినా మంచిగా. ఓకే, ఈ అన్న ముఖం మీద చెప్పింది. ఎవరు? ఒక ఆంటీ ఉంటది దాంట్లో, ఆ ఆంటీ చెప్పింది. ఓకే, సరే ఆంటీ అని చెప్పిన. నైట్ ఫుల్ అయిపోయినా నైట్ మంచిగా సెటర్ కింద సలాగే పెట్టి రప్పమని లేపిన పైకి. ఓకే, మేడిపల్లి స్టార్. అయితే తీగుల్ టోనీ అని ఉంటాడు కదా ఒక ఆయన, తీగుల్ టోనీ. అరే మేడిపల్లి స్టార్ అది దాన్ని నేను తిడుతుంది చూడు ఈ మధ్య వీడియోలలో. పేరు చెప్పరా? ఇగో నీతో మాట్లాడతాడంట. హలో హలో, తిన్నావా అన్నం? హలో, తిన్నావా అన్నం? ట్రోల్ చేస్తున్నారు కదా మీద. ట్రోల్ చేయకుంటే మరి ఏం చేయాలి? ఎందుకు చేస్తున్నాం మళ్ళీ? ఫేమస్ గానికా? ఫేమస్ గానీకా? ఫేమస్ అంటే ఏంటి? మళ్ళీ ఆమె ఎందుకు చేస్తున్నావు ట్రోల్? మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కలిపినే ఇప్పుడు సంతోషాన్ని. సంతోషాన్ని కలిపితే మాట్లాడని రోల్ ఉందా ఏంది? నువ్వే కదా ఇప్పుడు మాట్లాడితే కలిపినే అంటే. నువ్వు ఎందుకు మాట్లాడనీకే వస్తలేదు నీకు? మాట్లాడడం కాదు బ్రదర్, నేను చెప్పేది ఇంటున్నావా? ఏంటి? ట్రోల్ చేసి ఫేమస్ కాదు, నువ్వు సొంతం నెత్తి పెట్టి ట్రోల్ చేసుకుంటే నువ్వు ఫేమస్ అవుతావు. అంటే మరి ఇప్పుడు మేడిపల్లికి వస్తే ఏమైనా చేస్తావా? మేడిపల్లికి వస్తే కాదు, నన్ను పెట్టుకుని ఫేమస్ అయ్యేది అంటే అది నాకే వస్తుంది పేరు, నీకు రాదు. ఏమైనా వేసుకున్నది సంతోష్ అన్న చెప్పాను. సంతోష్ ఫోన్ చేసి అంటే నేను చెప్పేది వింటావా, సంతోషాన్ని చెప్పేది వింటావా? చెప్పు, ఏం చెప్తా చెప్పు. నీ మీద ట్రోల్ చేస్తా, ఏమైనా వేసుకున్నదంటే వేసుకో. పోతా జైలుకి రానేరంటున్నా లోపలికి, ఒకటే మాట అంతే, గుర్తుపెట్టుకో మాట. రైటా? రైటా? రైట్ చేస్తా చేయరాదు. చేస్తా. అదే పేరు పెట్టుకొని ఫేమస్ గా మేడిపల్లి. ఫేమస్ కాదు, ఆ ఫేమస్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ఫేమస్ నీకేది చెప్తా కానీ నువ్వు మళ్ళీ నన్ను ఎందుకు వాడుకుంటావు ట్రోల్ అంటే? నీకు రాదని చెప్పు. అది ట్రోల్ అంటారు. మన సంక్రాంతికి ఆంధ్రాలో వేస్తారు చూడు, ఆ గొలుసులు కట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని వీడియోలు చేస్తారు. అట్లా చేస్తున్నావు, ఏమన్నా అడుక్కుంటున్నావు ఏంది? కొంపేసి ఇలా అడుక్కుంటున్నావు ఏమన్నా? ఇంట్లో వంట తిరిగి ఏమన్నా అడుక్కుంటున్నావా ఏంది? సంతోషాన్ని లేడు, బయటకు పోయిండు. సంతోషాన్ని బయటకు పోయిండు మాట్లాడాను. నువ్వే నేను పెడతా. ఓకే ఓకే, ఆ దొంగతనం చేసినావు, తర్వాత ఏం చేసినావు? అయిపోయింది అన్న, 3 అంతే. 3 చేసినావు. ఈ 3 దొంగతనాల్లో మీ తిగుళ్ళనే చేసినావా, ఇంకా బయట ఏమైనా గజ్వేల్, జగదేపూర్ ఇక్కడ ఏమైనా? తిగులలోనే చేసిన. ఓకే, 3. కానీ మన పేరు మంచిగానే ఉంటాయి అన్న. ఈ మధ్య ఏమైనా చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి, ఏమైనా టార్గెట్లు వేసినావు? మనకు అసలు వద్దా అన్న. తినాలి, పన్నాలి, పని పోవాలి అంతే. ఉన్న పైసలన్నీ దాచుకోవాలి, ఆ ప్లాన్ మీద ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఫోన్ ఎవరు కొనిచ్చారు నీకు అన్న? ఫోన్ మమ్మీ కొనిచ్చింది. మమ్మీ కొనిచ్చింది. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ వరకు చదువు. ఓకే, ఎమ్మెల్యే స్పెల్లింగ్ చెప్పు. ఎమ్మెల్యే స్పెల్లింగ్ అన్న, ఎమ్మెల్యే. సంతోష్ స్పెల్లింగ్ చెప్పు. SHONTH. ఏంది? SHONTH. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. SHONTH. SANTOSH. సంతోష్. కరెక్ట్ చెప్పినా అన్న. మళ్ళీ చెప్పు. SAN. మళ్ళీ ఇప్పటిదాకా SH అన్నావు. SANTOSH. ఓకే, స్వామి స్పెల్లింగ్ చెప్పు. SWAMY. బాగానే చదువుకున్నావు అయితే. చదువుకున్నాను.
మీ కాలేజ్ సార్లు వాళ్ళు వీళ్ళు అరే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఫేమస్ అయినా అది అని పొగుడతారు ఎవరైనా? పొగుడుతుండే కానీ చదువు అయితే ఏం చెప్పకపోతుండే అన్న వాళ్ళు. అప్పటికే నువ్వు ఫేమసా? ఆ, చెప్పినా అన్న సెకండ్ ఇయర్ లోనే నన్ను మొండ ఊరిపేసి గజ్వేలోడు అని. గుర్తుండా ఇప్పుడు కలుస్తావు ఈ మధ్య పోయినప్పుడు? ఒక ముస్లిం ఆయన ఒక ఆయన ఉండాలి నజీర్ సార్ అని, ఆయన గుర్తుపడతాడు నిన్ను. ఎప్పుడు పోయినా గుర్తుపడతాడు అని. ఓకే, ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు కదా, ఫుల్ ఫేమస్ అయినావా నార్మల్ ఫేమస్ అయినావు? ఏమో నాది సెల్ఫీలు దిగుతారా నీతో? నేను బయటకు పోవాలి అన్న తెగులు దాటి. తీగుల్లో ఎవరైనా ఫోటోలు దిగుతారా నీతో? ఏం చేసుకుంటారు నీ ఫోటో దిగి? ఏం చేసుకుంటారు అన్న, హైలైట్స్ లో పెట్టుకుంటారు, ఒక పాట పెడతారు దానికి. ఏమని? స్టైల్ కిందర్ మోడల్ ఇది పెడతారా? ఏమో వాళ్ళకి ఇష్టం ఉన్నది పెట్టుకుంటారన్న. నీ ఫోటోకి ఏం పాట పెడతారు చెప్పు మేజర్ గా? అన్న నా ఒక్కని ఫోటో అయితే పెట్టరా అన్న, ఇద్దరం సెల్ఫీ దిగింది అయితే. ఎవరు? రాజు డేంజర్ నువ్వు, అదేనా? ఇక్కడ కూడా రాజు డేంజర్ వాడుకుంటున్నావు నువ్వు. ఓకే, నీ లైఫ్ లో నువ్వు ఎవరికన్నా సారీ చెప్పాలి లేదంటే ఎవరైనా కాలు మొక్కాలంటే ఎవరి? నాయి కాకుండా మా అమ్మాయి మా నాన్నయ్య. ఇంకెవరైనా మీ అమ్మ నాన్న కాకుండా ఇంకెవరైనా మొక్కాలంటే? ఇంకెవరిని మొక్కాలన్నా. గుర్తు ఎక్కడ తగ్గలేదే ఎందుకన్నా? మా అమ్మాయి మా నాన్నయ్య తప్ప ఇంకెవరు మొక్కాలన్నా? తప్పులేదులే, వాళ్ళే మొక్కొచ్చు. ఓకే, మరి ఇంకెవరిని ఏ విషయంలో సారీ చెప్తావు? అంటే నేను వాళ్ళని ఇన్ని సంవత్సరాలు ఏడిపించినా అన్న. ఒప్పుకుంటున్నావు ఏడిపించినా సతాయించినా? ఇప్పుడు ఏడిపోయినా ఒప్పుకుంటున్నావా? ఇప్పటి నుంచి అన్న జర మంచిగా ఉండి ఒక 5 సంవత్సరాలు చంప చాలా వాళ్ళతో తిగులోకి వచ్చి కొడతా నేను. 10 సంవత్సరాలు నువ్వు మళ్ళీ రాగినవని తిగుల నుంచి నాకు ఎవరైనా ఫోన్ చేసిన అనుకో, బట్టలు ఇప్పి ఊరు చుట్టూ దింపు కొడతా నేను. సరే అన్న. ఓకేనా? ఓకే అన్న. ప్రామిస్ మారుతున్నావు మానేస్తున్నావు? ప్రామిస్ అన్న. నమ్మొచ్చా? నమ్మొచ్చు అన్న. ఇవన్నీ స్టూడియోలో లంగ పాటలు 100% 200% నమ్మను. ఏమేం మానేస్తున్నావు అన్న? నమ్మిన నేను 100% ఆల్రెడీ మందు మానేసిన అన్న. గంజాయి మానేసి ఒక 3 మంత్స్ అవుతుంది అన్న. ఇప్పుడు ఓన్లీ తాగేది నేను సిగరెట్ బీడి అంతే, ఏం తాగుతలేను. సిగరెట్ బీడి కూడా మానే, ఎందుకంటే నీ లిప్స్ చూడు ఎట్లా ఎండిపోతున్నాయో, ఆ కళ్ళు చూడు ఎట్లున్నాయో. ఓకే అన్న, మానేస్తాను. ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్న లైఫ్. ఓకే అన్న. ఎవరి జీవితం ఎట్లుంటో ఈ రోజు నేను తోపని నేను అనుకోవడం మూర్ఖత్వం. ఈ రోజు నువ్వు లంగా అనుకోవడం కూడా నువ్వు లంగాన్ని నేను డిసైడ్ చేయట్లా, నువ్వు మారాలని చెప్తున్నా. సరే గుర్తుపెట్టుకో. సరే ఓకేనా? ఎందుకంటే ఈరోజు మీ మమ్మీ నేను ఇక్కడ దాకా తెచ్చింది, మీ డాడీ తెచ్చిండు అంతవరకు ఓకే, కానీ నువ్వు మంచి పేరు లేకున్నా సరేగా నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకి. చెడ్డ పేరు తేని అన్న, ఇప్పటి నుంచి వచ్చిందిగా, ఇంత ముందు అయితే వచ్చింది అన్న, ఇప్పటి నుంచి తేని అన్న, అసలు తేని. టోనీ నేను ఒక మాట చెప్తున్నా, ఏదో వీడియోలో ముందు కూర్చొని మాట్లాడడం అదంతా కాదు. జెన్యున్ గా నేను ఎందుకంటే జర టైం కుదరక ఈ ఆఫీస్ బిజీలా రావట్లేదు, ఇటుకాలకు వచ్చినప్పుడు ఆ షార్ట్ టైమ్ లా, లేదంటే నేను 90% తెగులునే ఉండేటోని. మా బావ దగ్గరికి వస్తే ఎప్పుడన్నా ఫ్రీ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ మధ్య కుదరట్లే. నేను 100% నీ గురించి ఎంక్వైరీ చేస్తాను. నువ్వు మారలేదంటే మాత్రం మీ అయ్యే కూడా నేను పొట్టు పొట్టు చంపుతాను మీ ఊర్లోనే. ఇంటికి వచ్చి కాదు, నేను ఇక వేరే ఉంటది నీ కథ, భర్త పూజ ఉంటుంది నీకు. అర్థమైందా? పోలీస్ స్టేషన్ కాదు. ఓకే, నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు కదా, ఇది భలే ఉంది. ఏమన్నా నిన్ను ఎస్ఐ మంచి పని చేసినవరా అన్నాడు? ఏమన్నాడు? అంతే అన్న, ఎట్లా టోనీ అని మంచిగా పిలుస్తారు కానీ ఎట్లా పిలుస్తారు అట్లా మంచిగా చదివేస్తారు అన్న. లోపల టోనీ అని మంచిగా పిలుస్తారు ముద్దే పెట్టి, లోపల తూగు డప్పు 7 డప్పే. ఏం డప్పు? తూగు డప్పు 7 అప్పు. సంపడేనా? మామూలు ఉండే పొట్టు పొడి కొడతారా? భరించలేము. దేంతో కొడతారు పోలీసు వాళ్ళు? కిందికి కాలు పైకి అట్లా వేసిరా నిన్ను? ఏ విషయంలో? పెట్రోల్ విషయంలో? పెట్రోల్ విషయంలో? పెట్రోల్ విషయమే. ఎన్ని రోజులు నువ్వు జైల్లో? నువ్వు అందులో పోలీస్ స్టేషన్? ఆనే పోలీస్ స్టేషన్ లో 2 days రచ్చరంబోలో వేసిరా? ఏమన్నావు కొడుతుంటే? సార్ మీ కాలు మొక్కుతారు సార్, మీ దండం పెడతారు సార్, వదిలేండి సార్, అదే తప్ప మనకు వేరే మాటలు రావు. అవే దేంతో కొడతారు వాళ్ళు? లాఠీలు అన్న. లాఠీలు మన ఎద్దులో కడతాం చూడన్న, ఇట్లా నల్లా ఉంటాయి బెల్ట్ లెక్క. లబ్బర్ అవి ఇట్లా తోటి ఏడ కొడతారు? ఇంకా అరికాళ్ళు ఇవి పిర్రలకు సంపుతే. వాష్రూమ్ పోసుకున్నావు ఎప్పుడన్నా కొడుతుంటే? పోసుకోలే. నిన్న నరం కట్టేది ఆపుతుంది అది. దించినాక ఏమన్నారు మళ్ళీ? టోనీ ఏమరా అన్నారా? కొడితే బాగానే ఆపుకున్నావు టోనీ అది అనమాట.
సరే తీసి జోకులు వేస్తారు అయ్యి నేను అంతకు మించి ఏం చేస్తామని మనం చేసే లంగ పనులు. వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం అన్న, ఏం మాట్లాడలేదు. ఓకే, సైలెంట్ అయిపోవాలి. వాళ్ళు ఎంతేమన్నా మనం ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళందరూ దెంగారా అంటారు వాళ్ళు. అట్లా కూడా అంటారా? ఎందుకు మాట్లాడే వాళ్ళతో వేస్ట్. ఎవరున్నారు ఎస్ఐ నిన్ను తీసుకున్నప్పుడు? బాలకృష్ణ రెడ్డి సారు ఎవరో అన్న. చంప మీకు పాటను జరవలే? కొట్టినా ఫస్ట్ ఆయన కొట్టిన తర్వాతనే హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు కొట్టారు. వాళ్ళు వీళ్ళు అని రెస్పెక్ట్ కూడా మాట్లాడద్దు. సార్లు, పోలీస్ సార్లు అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళే కారణం. బట్ వాళ్ళ దాంట్లో కూడా కొంచెం చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. బట్ అది మనం చేసేది లంగ పని అయినప్పుడు వాళ్ళని కూడా మనం ఏమనకూడదు. ఓకే, టోనీ ఏంటి, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అమ్మాయిని చూపించిన ఎలాంటి అమ్మాయి ఏందని అంటావా? నాకు ఇట్లా తమన్నా లాగా ఉండాలి, నాకు ఒక అందం వద్దు, దాని పైసలు వద్దు, బంగారం వద్దు, తుమ్మ చెట్టుని పెళ్లి చేసినా చేసుకుంటావు. మా అమ్మని మా నాన్నని మంచిగా చూసుకుంటే చాలదు. అమ్మా సినిమా డైలాగులు కొట్టకరా స్వామి, కరెక్ట్ గా అన్న. నిజమన్నా, అంటే కోట్లు ఉన్న దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఇస్తారు అన్న. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా నీకు ఇయర్ కాబట్టి ఇట్లా ఫిక్స్ అయినావు. టోనీ ఏది చేసినా లంగ పనులే కదా, ఒక్కటి మంచి పని ఉండదు కదా? మంచి పనులు ఉంటాయి అన్న. ఏది చెప్పు, ఒకటి మంచి పని చెప్పు. మంచి పని అంటే ఎట్లా చెప్పాలన్న? పోనీ ఒక లంగ పని చెప్పు. తాగుతా తిరుగుతా, తాగుతా తింటా తిరుగుతావు అంతే. టోనీ వల్ల ఎంతమంది చెడిపోయారు తిగుళ్ళే? నా వల్ల ఎవ్వరు చెడిపోలేదు అన్న. ఎందుకంటే నేను ఎవ్వరితో తిరగా. నేను గంజాయి కొట్టనీకో తాగనీకో పోతా అన్న. లక్షల ఒక్కడిని ఎవరిని ఇట్లా తీసుకోని ఒక్కడిని పోతా, ఒక్కడిని వస్తా. ఓకే, ఈ గంజాయి అనేది తాగడము మంచిదా చెడ్డదా నీకు తెలిసి? చెడ్డదని తెలిసి కూడా తాగడం ఎంతవరకు కరెక్ట్? నా సాటిస్ఫాక్షన్ గురించి తాగుతున్నాను. సాటిస్ఫాక్షన్ అనేది తాగుట్లోనే ఎందుకు ఉంటుంది? వేరే ఇప్పుడు మేము మనుషులం కదా, మాకు లేదా సాటిస్ఫాక్షన్? పనిలో చూపించుకోవచ్చుగా, లేదంటే మనం చేసే మంచి పనిలో అరే వాడు చూడరా అని కొంతమంది జెల్సీగా ఫీల్ అయ్యేటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎదుగుతుంటే ఓర్వలేని సమాజంలో బతుకుతున్నాం మనం. మన ముంగట తమ్మ అంటాడు, వెనక అంటాడు. అవునా? అలాంటి సమాజంలో ఉన్నాం. అవునా? మంచిగా బతకాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు నీకు? ఇప్పుడు వచ్చింది ఏదో 31st వచ్చిందన్నా, ఇప్పుడు చక్కగా ఉంటావు లేదా? నాకైతే నమ్మకం ఉంది నీ మీద ఉంటావని. 100% నువ్వు మారితే 100% నేనే తిగులుకి వస్తా అన్నా. మారకుంటే ఇంటికి వచ్చి చెప్పులు దండ అన్న, అట్లా పోయి చెప్తున్నా నీకు. మారకుండా చెప్పులు దండ పక్కా అన్న. టోనీ నువ్వు సంతోషంగా మాటిస్తున్నావు, గుర్తుపెట్టుకో. నిజమన్నా, పక్కా మారుతా అన్న. ఓకే, సంతోష్ అన్న ఇంటర్వ్యూ అనగానే ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ చేయాలనిపించింది? అంటే ఎందుకు వేయాలనిపించింది అంటే, అప్పుడు ఒకసారి ఫోన్ చేసినావు చూడన్న, తను ఇంటర్వ్యూ కావాలి అది అని. అవును అవును. అప్పుడు ఏదో ఉత్తే ఫోన్ చేసినావు అని నేను అనుకున్నా. తర్వాత మొన్న మెసేజ్ చేసినావా అన్న? అవును, మెసేజ్ చేసి నంబర్ తీసుకున్నావా అన్న? అవును, నంబర్ ఉంది, అప్పటికే మర్చిపోయినా. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే నిన్ను రాజు డేంజర్ ఒకతన కూర్చోబెట్టి చేద్దాం అనుకున్నా. మరి అట్లే అయిపోదు అన్న. నేను మొన్న మునిగాడ గాడికి వచ్చినంటి, జయదేపూర్కి వచ్చినా గానీ చేస్తా, అది కూడా ప్లాన్ చేస్తా, చూద్దాం. ఇంటర్వ్యూ అంటే సంతోష్ అన్న ఇంటర్వ్యూలు చూసినావా ఎప్పుడన్నా? చూడలే. ఎప్పుడు చూడలే? రీల్స్ గీల్స్ ఏం చూడలే. ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇది కూడా జస్ట్ ఫేమస్ అవ్వడానికి ఇవ్వాలి. ఫస్ట్ చెప్పినావా అన్న, మొత్తం టాప్ అయిపోవాలి అంతేనా? ఓకే, నువ్వు ఎవరినన్నా కొట్టాలనే కోపం ఎవరి మీద ఉంది నీకు? ఎవరన్నా కొట్టాలని ఫిక్స్ అయి ఉన్నావా? ఎవరు అయినా? రాజు. ఏ రాజు? రాజు డేంజర్ స్మైల్. ఎందుకు మనోడి మీద అంత కక్ష? నీ లవర్కు హ్యాపీ బర్త్డే విషయం చెప్పలేదని? అన్న నా దగ్గర గుద్దు వాళ్ళ పైసలు దేనికి దుష్మన్ చేసిన వాడు. మా ఇంటికాడ మంచి మంచి కూరలు వండితే పొయ్యి ఇచ్చి వచ్చిన లంజోడికి. కుందేలు కూర, ఉడుము కూర అవన్నీ. ఇవన్నీ పడతావా నువ్వు? కుందేళ్ళు ఉడుములు మా వాళ్ళు పోతారన్న, మా నాన్న ఇట్లా అవన్నీ కూరలు ఇచ్చి వచ్చిన అని ఇంటికి పోయి. మరి అంటే మనోడితో దోస్తాన్ చేస్తే ఫేమస్ అవుతానని నీ బాధ? ఆంతో దోస్తాన్ చేస్తే ఆంతో దోస్తాన్ నాకెందుకన్నా, ఆమె ట్రోల్ చేస్తే మస్తు నాకు అయిపోయా. దోస్తాన్ ఎందుకన్నా ఆంతో నాకు? టోనీ ఎప్పుడన్నా ఎవరన్నా ఆడపిల్లల్ని చూసినప్పుడు ఈ అమ్మాయి నా లవర్ అయితే బాగుండు అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది. ఎవరు అమ్మాయి?
ఎవరంటే ఎంతమంది పేర్లు చెప్పాలన్నా అంటే అంత మంది అనిపించిందా నీకు? మస్తు మంది ఫీలింగ్స్ ఏ లేవు నాకన్నా. ఆంటీలను చూస్తే ఎక్కువ అనిపించిందా అమ్మాయిలనా? ఆంటీలను చూసి మంచిగా అనిపిస్తారు. అంటే అక్క అమ్మ అట్లా అనిపిస్తుందా? ఆంటీలు అంటే మన అమ్మ లెక్క ఉన్నారు, మన అక్క లెక్క ఉన్నారు అనిపిస్తుందా? అట్లా ఆ ఫీలింగ్ రాదు. అప్పుడు పెళ్ళాం లెక్క అనిపిస్తుందా? ఆంటీ అన్నప్పుడు ఆంటీ అన్న. ఆంటీ అంటే అత్త. అత్త. అత్తకి లైన్ వేస్తావా, అమ్మకి లైన్ వేస్తావా, బిడ్డకి లైన్ వేస్తావు నువ్వు? ఇద్దరికి వేసినా తప్పేముండదు దాంట్లో. చెప్తాను కొడతారు. అప్పుడు కాళ్ళు ఇట్లా కాదు, నేను సముద్రం ఉంటుంది చూడు, బావిలో ఇట్లా ఇట్లా వేసి కొడతారు నేను. అప్పుడు నీళ్ళు పోసుకుని కొడతారు. అప్పుడు గుర్తుపెట్టుకో. అట్లాంటి చిల్లర వేషాలు వేస్తామంటే ఓకేనా? బంద్ చేయి మొత్తం ఈ వేషాలని బంద్ చేయి. టోనీ ఒకటి, మీ మమ్మీకి సారీ చెప్పాలంటే ఏ విషయంలో సారీ చెప్తావు టోనీ? ఆమె దగ్గర లేదన్న, కాలు మొక్కి చెప్దామంటే ఆ బాధ ఉంది లోపట. నువ్వు చేసిన తప్పులు నీకు తెలుసు. ఎప్పుడన్నా మీ అమ్మ నువ్వు చేసిన తప్పులకి పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి మీ అమ్మని తిట్టిరు నీ ముంగట, చూసినావు? అది ఏమని తిట్టొచ్చు మీ అమ్మని? ఏ విషయంలో? నా విషయంలోనే. అదే నీ విషయంలో ఎందు గురించి? ఇదేం పెంచుడు అని అది అని, ఇదేం పెంచుడు, ఇట్లా ఎందుకు పెంచుతున్నావు, ఇట్లా ఎందుకు తయారు చేస్తున్నావు అది అని మస్తు ఇట్టిరు అన్న. ఓకే. అమ్మాయికి నాన్నకి మస్తు ఇట్టిరు. ఓకే. ఎవరన్నా ఫ్రెండ్స్ నీతోని ఎవరన్నా అరే నీతో తిరగొద్దని అన్నారా మా డాడీ అని ఎవరన్నా అన్నారు? అనలే. ఎవరన్నా వచ్చి అరే మా కొడుకుతో ఎందుకు తిరుగుతున్నారు అని నిన్ను అన్నారా? ఎవరు బయట వాళ్ళు అన్న? బయట వాళ్ళు అనలే అన్న. అనలేదు. మా నాన్న ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్పింది కానీ మా ఊరితో తిరగకూడని. బయట వాళ్ళు అయితే అస్సలు ఇట్లా అన్నారు. మీ డాడీ నీవేందో మీ డాడీ తెలుసు చెప్పిండు. ఓకే. నేను మారుతున్న డాడీ అని చెప్పినావా ఈ 31st నుంచి మీ డాడీకి? చెప్పినా అన్న. ఏమన్నాడు? దిల్లా అయిపోయింది మా అయ్య. రోజు చికెన్, 3 రోజులు చికెన్ మా ఇంట్లో. నువ్వు తాగుడు బంద్ చేస్తానా? మందు లేదు? మందు లేదు, ఏది లేదు, రోజు చికెనే. ఇది నిన్నను మొన్నను మన తాటకల్ చెట్టు నీరు ఉంటుంది చూడన్న, ఈతకల్లు, అది తీసుకొచ్చిండు. నీకా? 2 లీటర్లు. శుద్ధప్పుసా. ఏమనుకున్నావు లోపల? మా యాక్టింగ్ బాగుందిరా తాగుడు మానేసి. ఒక్కసారి ఏందన్న, నేను మొన్న న్యూ ఇయర్ పోయిందా అన్న, దానికన్నా ముందు నుంచే వారానికి 2 వారాలకి ఒకసారి వస్తుండే అన్న. ఎవరు? తాటకాలు మా నాన్న. ఏ నుంచి చేస్తాడు మీ నాన్న? మీ వాగులో అదేనా లేదంటే కొండపోచమ్మనా? కొండపోచమ్మ కాదన్న, మన మునిగడప సైడ్ ఉంటది. మునిగడప సైడ్ ఏది ఉంది? మునిగడప అది చిన్నగా ఉంటాయి అన్న ఊరు. ఊరికి ఆడికెళ్ళి తెస్తాడు, మంచిగా ఉంటాయి కళ్ళు. ఓకే ఓకే. 2 వారాలకు ఒక్కసారి అన్న వేస్తాడు. తాగేటప్పుడు నీ ఫీలింగ్ ఏంది? నా ఫీలింగ్ ఏముండే అన్న, నాతో ఎవ్వరు మాట్లాడుకుంటే నిమ్మలంగా ఉంటా అన్న. మాట్లాడిచ్చిరు అనుకో సైక్ అయిపోతావు. అలా తలకాయ మొత్తం తినేస్తా అప్పుడే. మీ ఊర్లో ఒక ఆడపిల్ల వల్ల నిన్ను కొట్టిరని తెలిసింది, ఎంతవరకు నిజం అన్న? నేను నా మనశ్శాంతి చెప్తున్నా, ఇంతవరకు మా తెగుల్లో ఆడమే జోలికే పోలే. సూపర్, నమ్ముతున్నా నేను. ఇంతవరకు పోలే అన్న, ఆడవాళ్ళ జోలికే పోలేదు. ఓకే. నువ్వు చెడ్డోనువా మంచోనువా పక్కన పెడితే టోనీ అన్న, సంతోషం ఏంది టోనీని కూర్చోబెట్టి ఇంత కూల్గా మాట్లాడుతున్నా అనుకుంటారు. నేను కూల్గా ఏం అడగలేదు, చెప్తున్నా. నువ్వు ఒప్పుకునే నిజాలు ఉన్నాయి చూడు, నాకు నచ్చింది. బట్ దాంతో పాటు నువ్వు మారితే హ్యాపీ. మారుతా అన్న, 100% మారుతా. షూర్? జమన్నా మారుతా. మళ్ళీ పోయి ఎందుకంటే తమ్మా ఒకటి పెళ్లి వయసుకి వచ్చినావు, ప్రతి మమ్మీ డాడీకి ఉన్నవి ఒకటి పెళ్లి చేయాలి అనే ఆలోచన ఉంటుంది. చేసుకున్న అమ్మాయి కూడా మంచి హస్బెండ్ కావాలని ఉంటుంది. ఆలోచించుకో, మంచిగా చేయి. నువ్వు మారితే నేను మళ్ళీ వచ్చి డైరెక్ట్ తెగుళ్ళలో ఇంటర్వ్యూ చేస్తా. మీ ఊర్లే మీ చుట్టుపక్కల వాళ్ళు మారిండా లేదా కూడా ఎంక్వైరీ చేస్తా. మారలేదు అంటే మాత్రం నువ్వే అన్నావు చెప్పులు మెడకేయమని, నేనేను. ఓకేనా? తెగులు ఎంత మంది అంతమంది అయిపోయాను. మీ బాణాన్ని ఉన్నాడు కదా, బాణా ఫోన్ చేస్తా దొరా. ఓకేనా? బాబాయ్ చుట్టాలేనా మీకు? ఓకే సరే. కానీ టోనీ ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? మీ లవర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నేను దానికి ఏం చెప్పాను? వేస్ట్ క్యాండిడేటా? ఇప్పుడే నా ప్రాణం మంచిగా చెప్పినా అని అంటావు.
మళ్ళీ ఇప్పుడే వేస్ట్ క్యాండిడేట్ అని అంటావు ఆ, కానీ చెప్పా అన్న చెప్పవు. మేజర్ గా చాటింగ్ లో మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు టోనీ అమ్మాయి నువ్వు? అన్న అవి ఇట్లా ఇట్లా అడగల అన్న చెప్పు. అంటే ఎందుకన్నా ఏమనుకుంటారు? ఎప్పుడు ఓయోకి వెళ్దాం ఇట్లా ఏమనుకుంటారు? ఎప్పుడు ట్రావెలింగ్ చేద్దాం ఎప్పుడు బయట పోదాం అది అని అనుకుంటాం అన్న ఏం చేస్తుంటా అమ్మాయి? సెకండ్ ఇయరా? అన్న సెకండ్ ఇయర్ ఎట్లా ఎందుకు నచ్చినావు అంటే నువ్వు అడిగినావు అమ్మాయికి? అడగలే అన్న అడుగో సార్ ఏం నచ్చినాయో చూద్దాం. ఈరోజు నైట్ అడుగుతా అన్న ఏంటి అడుగుతావు? ఓసారి ఫోన్ చేయి అమ్మాయికి. వద్దన్నా చెయ్యి ఏం కాదు. వద్దన్నా అబ్బా ప్లీజ్ చెయ్యి ఏం కాదు, ఉట్టిగా నీకు నచ్చకపోతే కట్ చేస్తా ఇంటర్వ్యూ. ప్లీజ్ అన్న వద్దన్నా ఎందుకు? వద్దన్నా లవరా కాదా? రాజు డేంజర్ లవర్ నువ్వు గుంజుకున్నావా? కాదన్న నిజమే అన్న నిజమేనా? ఓకే రాజు, నువ్వు 100% నేను ఒకటి కోరుకుంటున్నా, మారాలని కోరుకుంటున్నా. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అన్న ఓకేనా? ఓకే అన్న మంచిగా మారు, మంచిగా పని చేసుకో, ఏదో పని చేయి, మంచి పని చేయి. ఓకేనా? ఓకే అన్న ఇంటర్వ్యూలో నిన్ను కావాలని నేను తిట్టింది అయితే కాదు, మారాలని ఒక మాట అనొచ్చు నేను. నాకు ఎందుకంటే నువ్వు కూడా మారాలని జెన్యున్ గొప్ప. ఏమైనా బాధపడ్డావా? సంతోషంగా తిడితే? ఏం బాధపడాలి అన్నావు కాబట్టి ఇట్టినావుగా అన్న తమ్ముడిని ఏమైతే ఎందుకు బాధపడతా ఓకే. ఇంత మంచి గుణం ఉంది నీకు, అన్న మారే గుణం కూడా ఉందని నేను అనుకుంటున్నా. అన్న సో బట్ మారకపోతే అప్పుడు మాట్లాడుతున్నా. ఓకే అన్న ఓకేనా? ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చాలా బాగుంటది. ఎందుకంటే చాలా బాగుంటది మీన్స్ టోనీ లైఫ్ జర్నీ, ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు, లేదంటే ఏం జరిగింది, ఎక్కడ పోయి మేస్త్రి పని చేసిండు, ఇవన్నీ చెప్పిండు. ఇంటర్వ్యూలో చాలా మంచి అంటారు. టోనీ గురించి మీకు జస్ట్ తిట్టడమే తెలుసు, అసలు ఏంది అయినా ఇప్పుడు మారిండి అని చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.